దేవుళ్ళుగా కొలవబడుతున్నాయి, కానీ నిజానికి అవి దేవుళ్ళు కావు అన్నటువంటి అవగాహన నిజంగా మనకు ఉంటే కనుక వాటి నుండి వారిని విడిపించి నిజ దేవుని వైపుకి నడిపించడానికే కదా మనం సువార్త చేసేది. సో ఆ నిజ దేవుని వైపుకి వారిని నడిపించడానికి సువార్త చేసేటటువంటి మనము ఆ ఏది నిజ దేవుడు కాదు అని మనం వారిని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నామో దాని విషయంలో వాళ్ళు పండుగ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఆమోదించే విధంగా, అట్లీస్ట్ మన మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు కదా, మనం యథార్థంగానే దాన్ని ఆమోదిస్తూ విషెస్ చెప్తున్నట్టుగానే వాళ్ళు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి మనం విషెస్ చెప్పడం అనేది కేవలం వాళ్ళని మోసం చేయడం మాత్రమే అవుతుంది. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. నిజమైన ప్రేమకి నిర్వచనము నేను చెప్పడమో లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పడమో, ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి చెప్పడమో కాదు. ఏది నిజమైన ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన నుండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన విధానం నుండి మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకునే ప్రమాదం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు కదా, ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు వచ్చి నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఆయనకి ఆ, 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేసినప్పుడు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నాను అని అన్నప్పుడు, నీకు ఇంకొక కొదువగా ఉన్నటువంటి విషయం ఉంది, ఇంకొక లోపం నీలో ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అతనికి ఆ అవసరమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం అక్కడ. ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నటువంటి సందర్భంలో సువార్తికుడు ఏం రాస్తాడంటే, యేసు అతన్ని చూసి ప్రేమించి నీకు ఇంకా ఒక విషయం కొదువుగా ఉంది అని చెప్పినట్టుగా రాస్తారు. అంటే నా స్నేహితుడిలో ఉన్నటువంటి ఒక లోపాన్ని చూపించడం, నా స్నేహితుడిలో ఉన్నటువంటి కొదువైనటువంటి ఒక విషయాన్ని ఎత్తి చూపించడం నిజమైనటువంటి ప్రేమ. ఎందుకంటే అది చూపిస్తేనే అతను దాని నుండి విడిపించబడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి మాదిరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తనలో నేను చూస్తున్నాను చాలా స్పష్టంగా. కాబట్టి అది చేయకుండా, ఆ ఆదర్శాన్ని నేను వెంబడించకుండా, ఏది అందరికీ అంగీకారంగా ఉంటుందో అలాంటి ప్రవర్తన నేను అలవరుచుకుంటాను, నేను రాజీ పడటం ద్వారా కొన్ని విషయాల్లో వారి ప్రేమను నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే అది సరైనటువంటి వైఖరి కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ నాట్ ఎ రైట్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అంటే ఇప్పుడు క్రిస్మస్ విషయంలో నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, క్రిస్మస్ అనేది బైబిల్కి సంబంధించిన పండుగ కాదు, నేను ఏ పండుగలు చేసుకోను అని చెప్తాను. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి ఆ క్లారిటీ ఉంది, నన్ను విష్ చేయరు, నేను తిరిగి వాళ్ళని విష్ చేయాలని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అలా అని చెప్పి వాళ్ళకి నాకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు ఎక్కడా దెబ్బతీయలేదు, ఎక్కడా ఏమీ తగ్గలేదు. వాళ్ళతో నేను చాలా బాగానే ఉన్నాను. క్రైస్తవేతరులైనటువంటి నా స్నేహితులతో కూడా వాళ్ళ పండుగలకి నేను విషెస్ చెప్పను, నా పండుగని వాళ్ళు భావించేటటువంటి వాటికి కూడా వాళ్ళు విషెస్ చెప్పరు నాకు. స్టిల్ దట్ డజంట్ ఎఫెక్ట్ అవర్ రిలేషన్షిప్ ఇన్ ఎనీవే. కొంతకాలం ముందుకెళ్తున్నప్పుడు ఒక సంబంధంలో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మనం దేన్ని అంగీకరిస్తాం, దేన్ని అంగీకరించము అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకి వస్తుంది, మనకి కూడా వస్తుంది. దాన్ని అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తాం. ఎందుకంటే సామాజికమైన అన్ని కోణాల్లో మనం కలిసి ప్రేమపూర్వకంగా ఒకరి పట్ల ఒకరు సమాధానంగా వెళ్లే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. కానీ విగ్రహారాధనను ఆమోదించే విధంగా వాళ్ళ పండుగలకు మనం ఆ విషెస్ చెప్పాలి అన్నది ఎంత దూరమైనా తీసుకెళ్లొచ్చు దాన్ని. ఇప్పుడు నా చర్చ్ కి వాళ్ళు వస్తున్నారు, కొంతమందిని ఆహ్వానిస్తే, కాబట్టి నేను వాళ్ళతో పాటు గుడ్లకు వెళ్ళాలి. కొంతమంది యేసుక్రీస్తును మొక్కుతున్నారు, ఎందుకంటే వాళ్ళ అవగాహనలో ఏ దేవుడైనా ఒకటే, కాబట్టి యేసుక్రీస్తుని కూడా మొక్కుతున్నారు, కాబట్టి నేను కూడా వెళ్ళి వాళ్ళ దేవుడిని మొక్కాలి. అలా చేయకపోతే అది ప్రేమ రాహిత్యం అవుతుంది అన్నటువంటి అదే, అంటే ఇదే రీజనింగ్ ని అక్కడ కూడా మనం వాడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఆ, శ్రేయస్కరమైనటువంటి ఆలోచన విధానం కాదు. ఒకవేళ అది అంటే, నాకు ఇక్కడ ఇష్యూ విజయప్రసాద్ రెడ్డి కాదు, ఆయనకి కౌంటర్ ఇవ్వాలని నేను మాట్లాడట్లేదు. బట్ ఈ ఇష్యూ రేస్ చేశారు కాబట్టి దీన్ని వాక్యానుసారంగా నేను ఎలా చూస్తున్నాను అన్న విషయాన్ని మాత్రమే మీతో పంచుకుంటాను. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత జూమ్ లో జాయిన్ అయినటువంటి విక్రమ్ రాయ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. బ్రదర్ చెప్పండి బ్రదర్. విక్రమ్ గారు
లేదా మీరు ఏదైనా క్వశ్చన్ అడగడం కోసం జాయిన్ అయ్యారా లేదా కేవలం చూడడం కోసం జాయిన్ అయ్యారు? ఓకే. లీవ్ అయ్యారు. బహుశా ఏం చేయాలో ఎలా ఆపరేట్ చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటా. మమత అనే లేదు, ఐడి నుంచి దెర్ జాయిన్ మైట్ బి అయినటువంటి సమ్ యా ఉమ్, యా దెర్ మైట్ బి సమ్ టెక్నికల్ ఇష్యూ. సో లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతే హీ మే బి ఏబుల్ టు కనెక్ట్. అదే మమత అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ సిస్టర్ మమత. నేను మమత బ్రదర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సిస్టర్ నేను మమత. లాస్ట్ టైం కూడా నేను క్వశ్చన్ అడిగాను, అది కూడా సాటిస్ఫాక్షన్ గా ఉన్నది నాకు చాలాను. అత్తలేని మధ్య రైట్. గురించి మాట్లాడాను అనమాట. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ నెక్స్ట్ థ్యాంక్ ఈ యూ. రోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోషే గురించి. ఓకే మోషే పెద్ద అయిన తర్వాత ఆయన జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రజలు అసలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ సమస్యలు చూద్దాం అని చెప్పి ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి కరెక్ట్. వాళ్ళ జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు హెబ్రోనీయులను ఐగుప్తులు కొట్టుకోవడం చూస్తాడు ఆయన మోషే. చూసి ఎస్ ఏం కరెక్ట్. చేస్తాడంటే అప్పుడు ఆ, ఒక హెబ్రీయులను ఐగుప్తుడు ఇద్దరు కొట్టుకోవడం చూసి ఆయన ఏం చేస్తాడంటే అలా కొట్టుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి ఆ, ఐగుప్తుని చంపుతాడు. కరెక్ట్. ఎవరు చూడలేదని పాతి పెట్టేస్తాడు కూడా ఆయన. ఆ సంగతి తెలిసి ఆయన ఎవరు చూడలేదు అని అనుకుంటాడు, కానీ మోషే కానీ చూస్తారు. చూసి ఆ, ఆయన చంపేశాడని చెప్పి ఫరో ఏం చేస్తాడంటే ఆజ్ఞిస్తాడు, చంపేసేయండి మోషేని, ఎక్కడ దొరికితే అక్కడ అని చెప్పేసి అంటారు. ఆయనేమో పారిపోయాడు అని చెప్పి ఒక దగ్గర ఉంటది, భయపడ్డాడు అని ఒక దగ్గర ఉంటది, మళ్ళీ ఫరో రాజు చంపమని పంపించాడు జనుల్ని అని చెప్పి ఉంటది. కానీ హెబ్రీల్లో ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన దేనికి జడవలేదు అన్నట్టుగా ఉంటది కదా అన్న. అది ఏంటి అది? ఓకే. ఆయన అసలు ఎస్ ఎస్. భయపడ్డాడా లేదా? ఓకే ఓకే. గుడ్ క్వశ్చన్ సిస్టర్ మమత. సో బ్రదర్. యా యా అంటే నేను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నానో లేదో ఒకసారి చెప్పండి. ఆ, మీరేమడుగుతున్నారంటే ఆ, మోషే చంపేసిన విషయము ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ ఫరోకి తెలిసింది అన్నటువంటి విషయాన్ని అతను తెలుసుకున్నప్పుడు భయపడ్డాడు ఆ విషయానికి అన్నటువంటి మాట చదువుతున్నాం మనము నిర్గమకాండంలో. అయితే హెబ్రీ పత్రికలో మాత్రం విశ్వాస వీరుల గురించిన ప్రస్తావన మనం చదువుతున్నప్పుడు అతను ఫరో కోపానికి భయపడలేదు అన్నటువంటి మాట రాయబడింది. సో ఇవి రెండు పరస్పర వైరుధ్యంగా లేవా అన్నటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు అనుకుంటున్నాను. కరెక్టేనా? ఓకే. ఐ డోంట్ నో వెదర్ వి లాస్ట్ కనెక్షన్. అవును బట్ అవునండి, అదే ఓకే ఆ ఓకే క్వశ్చన్ ఓకే కరెక్టే అండి. ఓకే ఓకే ఫైన్. యా చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే నిర్గమకాండంలో మోషే భయపడ్డాడు అని చెప్పినటువంటి సందర్భంలో అతను నిజంగానే భయపడ్డాడు. అయితే హెబ్రీ పత్రికలో ఆయన భయపడలేదు అని చెప్పింది ఆ సందర్భాన్ని గురించి కాదు. ఆ సందర్భంలో భయపడలేదు అని చెప్పడం కోసం కాదు ఆ మాటలు చెప్పబడింది. ఫరో ఉగ్రతకు భయపడలేదు అని చెప్పినటువంటి సందర్భం ఏంటి అని అంటే తర్వాత దేవుడు మోషేని నేను ఏర్పరిచి నాకు సాధారణంగా వాడబడటానికి నా ప్రజల్ని విడిపించడానికి పంపిస్తున్నాను అని ప్రకటించి మోషేని సిద్ధపరిచి పంపిస్తాడు కదా తిరిగి ఐగుప్తు లోనికి, అంటే ఫరో ఎదుట నిలబడి దేవుని పక్షంగా మాట్లాడి దేవుని ప్రజల్ని విడిపించడానికి ఒక మిషన్ తో పంపిస్తాడు మోషే తిరిగి. ఆ సందర్భంలో చాలా సార్లు ఫరో భయపెట్టే ప్రయత్నం చేశాడు మోషేని. కానీ అంటే ప్రాణహాని చేస్తాను అన్నంతగా కూడా భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను భయపడలేదు. ఆ సందర్భాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, ఎందుకంటే అతను విశ్వాస వీరుడుగా మారింది తర్వాత ఈ హత్య చేసినటువంటి సమయంలో కాదు. అప్పుడు అతను విశ్వాసంలో ప్రారంభ దశలో బహుశా ఉన్నాడేమో, కానీ దేవుడు అతన్ని ఈ పరిచర్య కోసం పిలుచుకొని ఆయన్ని బలపరిచి పంపించినటువంటి ఆ సందర్భంలో ఎన్నిసార్లు భయపెట్టాలని చూసినప్పటికీ ధైర్యంగా నిలబడి దేవుని పక్షంగా మాట్లాడాడు, పోరాడాడు మోషే. కానీ భయపడలేదు అన్నటువంటి విషయాన్ని ఆ సందర్భాన్ని ఉద్దేశించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి ఒక సందర్భంలో భయపడ్డాడు అని రాయబడింది కూడా నిజమే, తర్వాత ఉన్నటువంటి సందర్భాల్లో అతను భయపడలేదు అని చెప్పబడినటువంటి విషయాలు కూడా వాస్తవం. ఈ రెండిట్లో పరస్పర వైరుధ్యం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీనికి చాలా రెఫరెన్స్లు కూడా మనం చూడొచ్చు. ఒకవేళ నిర్గమకాండం 10వ అధ్యాయము 28వ వచనం అనుకుంటాను, ఒకసారి బ్రదర్ యశ్వంత్ క్యాన్ యూ జస్ట్ రీడ్ దట్, ఆర్ మమతా ఎస్. సిస్టర్ దగ్గర ఒకవేళ బైబిల్ అందుబాటులో ఉంటే చదవచ్చు కూడా. నిర్గమ 10:28 కదా brother? కరెక్ట్ కరెక్ట్. ఫరో
ఉమ్, గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, ఉమ్, నా ముఖము ఇకమును చూడవద్దు, నీవు నా ఉమ్, ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. ఉమ్. సో అలా బెదిరించినప్పుడు కూడా ధైర్యంగా నిలబడి సమాధానమే చెప్పాడు తప్ప ఎక్కడా భయపడలేదు. ఆ తర్వాత కూడా ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం అనుకుంటా కదా, ఉమ్, 12వ ఉమ్, అధ్యాయం 13, 14 వచనాల్లో ఆ ఉమ్, అంటే వాస్తవానికి నిర్గమకాండం వ్యాఖ్యానంలో కూడా మనం ఈ విషయాన్ని ప్రస్తావించాం. ఆ సో అది కూడా అక్కడ కూడా చదవచ్చు, ఇంకా క్లారిటీ రావచ్చు ఈ విషయంలో. 12వ అధ్యాయం 13, 14 ఆ, వచనాలు మనం చదివినప్పుడు ఆ అదే ఫరో మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎర్ర సముద్రం ముందు వాళ్ళు నిలబడినప్పుడు సైన్యాన్ని తీసుకొని వస్తాడు కదా ఫరో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడినట్టుగా ఉంటది, కానీ మోషే మాత్రం ధైర్యంగా నిలబడి ప్రజలందరినీ ధైర్యపరుస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. సో మోషే ఎక్కడ భయపడలేదు, ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడని, దేవుడే అతన్ని నడిపిస్తున్నాడని, అతను చేసే కార్యాలన్నీ కూడా దేవుని వలన చేస్తున్నాడు అన్నటువంటి విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి దేవుని విశ్వసించి అతను ధైర్యంగా ఉన్నాడు, ఎక్కడ భయపడలేదు. సో భయపడలేదు అని హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి విషయం వాస్తవమే, కానీ దేవుని పిలుపు అతను అందుకొనక ముందు పడినటువంటి సందర్భాన్ని గురించి నిర్గమకాండం ఏదైతే ప్రస్తావిస్తుందో అది కూడా నిజం. సో ఈ రెండిట్లో పరస్పర వైరుధ్యం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మమత గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది. బ్రదర్, అన్నప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఉమ్, మోషే తను రక్షణలోనికి రాకముందు ఆ హత్య చేశాడు. ఆ హత్య ఉమ్. చేశాడు కాబట్టి వాడు భయపడ్డాడు అని చెప్పి చెప్తున్నాడు. కానీ హెబ్రీయులకు రాసిన దాంట్లో సన్నివేశం దీనిది ఒకటి కాదు, ఆ, నిర్గమకాండంలోది. రైట్, ఈ రెండు సందర్భాలు ఒకటి కావు. అయితే నిర్గమకాండంలో అతను హత్య చేసే సమయంలో అతనికి రక్షణ ఉందా లేదా అనేది మనము నిర్ధారించి చెప్పలేము. అంటే వాస్తవానికి ఆయన ఉమ్, రక్షణ అనుభవం వచ్చి ఉండొచ్చు ఆయనకు ఇప్పటికి, ఎందుకంటే ఉమ్, అతను హెబ్రీయుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుని ఓకే. ప్రజలతో నిలబడి వాళ్ళ పక్షంగా కష్టం అనుభవించడమే మంచిది ఐగుప్తు రాజుకి వారసుడిగా ఉండడం కంటే అన్న నిర్ణయాన్ని అప్పటికే అతను తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అందుకే ఉమ్, హెబ్రీయుల పక్షంగా నిలబడి ఆ ఐగుప్తుడిని చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బహుశా రక్షణ పొందుండొచ్చు, కానీ ఎదుగుదల, ధైర్యంగా ప్రభు కోసం నిలబడడం అవన్నీ కూడా అప్పటి వరకు ఇంకా అతను ఆ పిలుపుని అందుకోలేదు కాబట్టి దేవుని నుండి ఉమ్, ఓకే, స్వతసిద్ధంగా అతనికి ఆ ధైర్యం ఉండే అవకాశము ఉండుండకపోవచ్చు ఆ సమయం. ఓకే. అందుకే అది ఐగుప్తుని చంపినప్పుడు భయపడ్డాడు. ఆయన తప్పు చేసింది కరెక్ట్. తప్పే కాబట్టి భయపడ్డాడు. అంటే తర్వాత హెబ్రీయుల దగ్గరికి అక్కడున్న చట్ట ప్రకారం అతను శిక్షించబడతాడు కదా, ఫరో చేత చంపబడతాడు. అవును. అందుకని భయపడ్డాడు. ఓకే, రైట్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఓకే, బ్రదర్. థ్యాంక్ యూ, మంచిగా థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్. రైట్, థ్యాంక్ యూ మమతా గారు. తర్వాత థ్యాంక్ యూ. చరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఒక అన్యుడు అంటున్నాడు, యేసు ప్రభు పడిన కొద్దిసేపు శిలువ బాధ రక్షింపబడని ఒక వ్యక్తి నిత్య నరకంలో అనుభవించే బాధకి సమానం ఎలా అవుతుంది? సమానంగా ఉంటేనే కదా మన స్థానంలో శిక్ష అనుభవించాడని చెప్పొచ్చు అని అంటున్నాడు. దీనికి సమాధానం ఒక అన్యుడికి ఎలా చెప్పాలో కొద్దిగా వివరించండి, అది ప్రశ్న. ఓకే, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన అనుభవించినటువంటి శారీరక వేదన గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేని గురించి బాధపడ్డాడు, దేని గురించి నాకు మరణం అవునంతగా నా ప్రాణము నాలో కలవరపడుచున్నది అని దేని గురించి ఆయన దుఃఖిస్తూ మాట్లాడాడు, అది కేవలం శిలువ పైన ఆయన అనుభవించబోయేటటువంటి శరీర వేదన గురించి కాదు, కానీ తండ్రి చేత ఆయన విడవబడబోతున్నాడు అన్నటువంటి ఆ విషయాన్ని ఆలోచించినప్పుడు ఆయన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే తండ్రి చేత విడవబడ్డం అనేదే నరకం యొక్క అసలు నిర్వచనం. దేవుని చేత విడవబడినటువంటి స్థితిలో ఉండడమే నరకం యొక్క నిజమైనటువంటి నిర్వచనం. సో నరక యాతనను మన కొరకు ఆయన అనుభవించాడు శిలువ పైన. అయితే అది కొద్ది నిమిషాల పాటు లేదా కొద్ది గంటల పాటు మాత్రమే ఆయన దాన్ని అనుభవించాడు కదా, దాన్ని నిత్యత్వపు శిక్షతో ఎలా మనం సమానం చేస్తాము అన్నటువంటి ప్రశ్నకి జవాబు ఏంటి అని అంటే, ఈ కొద్దిపాటు ఎడబాటును కూడా మన స్థానంలో అనుభవించినటువంటి వ్యక్తి నిత్యుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఎలాగైతే మనము నిత్యుడైనటువంటి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము నిత్య శిక్షకు అర్హమైనది అని దేవుని చేత పరిగణించబడిందో, అలాగే నిత్యుడైనటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి ప్రాయశ్చిత్తము నిత్యము సరిపడే నిత్య శిక్షతో సమానంగా నిత్య శిక్షను పరిహరించగలిగే ఒక ప్రాయశ్చిత్తంగా దాన్ని సమానమైనటువంటి
విలువ కలిగినదిగా దేవుడు దాన్ని పరిగణించి అంగీకరించగలిగాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఎందుకంటే నిత్యుడైనటువంటి ఒక వ్యక్తి పైన నిత్యం మన పైన రావాల్సినటువంటి ఒక శిక్ష ఆ దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయంలో మోపబడింది కాబట్టి, లేకపోతే అతను అనుభవించాడు కాబట్టి మన స్థానంలో అది సరిపోయినటువంటి పరిహారంగా, లేకపోతే పాపానికి సరిపోయినటువంటి ప్రాయశ్చిత్తంగా దేవుడు దాన్ని పరిగణించి దేవుడు దాన్ని అంగీకరించాడు. కాబట్టి దాన్ని విశ్వసించడం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది అన్నటువంటి మాట లేఖనాలు చాలా స్పష్టంగా బోధిస్తారు. సో వాట్ ఎవర్ గాడ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ సఫిషియంట్ ప్రొపిషియేషన్ ఈజ్ సఫిషియంట్ అండి. దేవుడు దేన్ని చాలిన బలి అర్పణగా, చాలిన ప్రాయశ్చిత్తంగా పరిగణించాడో దాన్నే సరిపోయిందిగా మనం కూడా అంగీకరించాలి తప్ప అది ఎలా సరిపోతుంది అని మన సొంత తర్కంతో మనం దాన్ని బేరీజు వేసే ప్రయత్నం చేయకూడదు. ఎస్ కదా. తర్వాత జూమ్ లో నుంచి శామ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్. నా పేరు శామ్, హైదరాబాద్. ఎస్ బ్రదర్ శామ్. చాలా ప్రశ్నలు ఉన్నాయి. Okay. సో ఒక ప్రశ్న ఏంటంటే, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం చివరి వచనంలో చూస్తే అక్కడ అపోస్తలులు చీట్లు వేయడం మనం చూస్తాము. అంటే యూదా ప్లేస్లో ఇంకొక అపోస్తలుని వాళ్ళు ఎన్నుకోవడానికి వాళ్ళు చీట్లు వేయడం అనేది జరిగింది అక్కడ. అవును. మరి ఆ విధంగా చీట్లు ఇప్పుడు వేయచ్చా? అంటే దేవుని చిత్తము గురించి, అంటే రివీల్డ్ విల్ గురించి నేను మాట్లాడడం లేదు. ఆల్రెడీ రివీల్డ్ విల్ మనకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే డే టు డే లైఫ్లో నేను చూజ్ చేసుకోవాల్సిన విషయాల్లో, సపోజ్ నేను ఎంసీఏ చేయాలన్నా, ఎంబీఏ చేయాలన్నా, అలాంటివి బైబిల్లో రాయబడలేదు. సో అలాంటివి నేను చీట్లు వేసి దేవునికి ప్రార్థన చేసి ఆ విధంగా నేను ఎన్నుకోవచ్చా అనేది నా ప్రశ్న. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చూస్తే అట్లనే యోనా పేరుతో రావడం, చీటీ రావడం, అక్కడ Yes. కూడా సరైన విధంగా రావడం మనం చూస్తాము. సో ఆ విధంగా చేయొచ్చా? చేస్తే ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయకూడదు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు అంటే ఇప్పుడు దేవుడు కొన్ని విధానాల్లో బైబిల్ కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో కావచ్చు, లేకపోతే అపోస్తలీయ ప్రారంభ కాలంలో కూడా కావచ్చు, కొన్ని అసాధారణమైనటువంటి విధానాల్లో తన చిత్తాన్ని బయలుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం చాలా సందర్భాలు. అయితే వాటిని ఎక్కడ కూడా ప్రిస్క్రైబ్ చేసినట్టుగా, ఇలా చేస్తే మీరు దేవుని చిత్తాన్ని కనుక్కోవచ్చు అని మనకు నేర్పించినట్టుగా మనం ఎక్కడ చదవం. వాటిని మీరు చేయండి, ఆ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అన్నటువంటి ఆ గైడెన్స్ మనకి ఎక్కడ ప్రిస్క్రిప్షన్ లాగా చెప్పినట్టుగా మనం చూడమని. డిస్క్రిప్షన్ లాగా కొంతమంది ఏం చేశారు, దేవుడు ఆ పరిస్థితిని ఎలా వాడుకున్నాడు అన్నటువంటి విషయాలు మాత్రమే మన కొరకు వాడబడ్డాయి తప్ప ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయబడలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు తర్వాత ఇలాంటి పరిస్థితి గురించే ఒకవేళ ఆలోచిస్తే, అంటే ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దల్ని ఎన్నుకునేటటువంటి ఒక ప్రస్తావన వచ్చింది మనకి పత్రికల్లో. సంఘ పెద్దల్ని ఎన్నుకునేటటువంటి ప్రస్తావనలో సంఘ పెద్దలుగా ఎవరుండాలో మీరు చీట్లు వేస్తే తెలుసుకోండి అన్నటువంటి నియమాన్ని పెట్టకుండా ఆదిమ అపోస్తలు ఇంకొక అపోస్తలుని ఎన్నుకోవడానికి అలాగే చేశారు కదా. కాబట్టి చీట్లు వేసి మీరు కూడా పెద్దల్ని ఎన్నుకోవచ్చు అన్నటువంటి విధానాన్ని ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయకుండా మనకి ఏం చెప్పారు అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ చూపించారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు గమనించండి, అలాంటి వ్యక్తిని మీరు సంఘంగా వారిలో ఆ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సంఘ పెద్దగా ఉండడానికి మీరు ఎన్నుకోవచ్చు అన్నటువంటి ప్రిస్క్రిప్షన్ మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ అక్కడెక్కడ చీట్ల ప్రస్తావన మనం చదవం. అట్లాగే మీరు పాత నిబంధనలో ప్రస్తావించినటువంటి సందర్భం ఏంటి అంటే, వాస్తవానికి అది దేవుని పిల్లలు కాదు, అంటే దేవుని ప్రజలు కాదు. అక్కడ యోనా సందర్భంలో చీట్లు వేసింది అన్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఓడలో యెహోవా దేవుడిని ఎరుగనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీట్లు వేశారు. కానీ ఆ సందర్భాన్ని కూడా దేవుడు అద్భుతకరంగా వాడుకున్నాడు. దేవుడు అద్భుతకరంగా అలా వాడుకున్నటువంటి సందర్భాలన్నింటినీ మనం నియమంగా తీసుకుని మనం కూడా అలాగే చేయొచ్చు, అప్పుడు వచ్చే గైడెన్స్ ని మనం అబ్సల్యూట్ గా తీసుకోవచ్చు అన్నటువంటి నిశ్చయత మనకి ఇవ్వడానికి బైబిల్లో అష్యూరెన్స్ ఏమీ లేదన్నమాట. అంటే మీరు కూడా ఇలాగ చేస్తే నేను ఇలాగే మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పడానికి నిజమైనటువంటి అలాంటి వచనం ఏమీ లేదన్నమాట మనకి అష్యూరెన్స్ ఇచ్చేటటువంటి. కాబట్టి దాన్ని ఒక ప్రిస్క్రిప్షన్ గా తీసుకొని ఇలా కూడా మనం దేవుని చిత్తాన్ని కనుక్కోవచ్చు అని ఒక
ఆ, ఒక పద్ధతిని మనం ప్రవేశించి మనం చేయడం కానీ ఇంకొకరికి అలా నేర్పించడం కానీ అది శ్రేయస్కరమైనటువంటి విధానం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జ్ఞానుల విషయంలో వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి ఆ, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక స్థలానికి రాగలిగారు అన్నటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. ఈ జ్ఞానులైనటువంటి వారు అన్యులు, వాళ్ళకి నక్షత్రాలు అంటే ఏమంటుంది దాన్ని ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి మంచి జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు వినియోగిస్తూ ఉండగా దాన్నే దేవుడు వాడుకొని వాళ్ళకి నడిపించాడు అన్నటువంటి ఒక సందర్భం మనం చూస్తున్నాం. వాళ్ళకి అలా నడిపింపు వచ్చింది కదా అని చెప్పి ఈ రోజు నాకు నడిపింపు కావాలనుకున్నప్పుడల్లా నేను ఆకాశం వైపు తేరి చూడదు, నక్షత్రం ద్వారా ఏదైనా గైడెన్స్ వస్తుందేమో అని. అలా రాదు. ఓకే, సో అంటే అవి ఒక సంఘటనగా చెప్పబడినాయి, దేవుడు దాన్ని ఎలా వాడుకున్నాడు కూడా చెప్పబడినాయి, కానీ అవి నియమంగా మనం కూడా అలా చేయొచ్చు అని పెట్టడానికి ఎక్కడ వాడబడలేదు. కాబట్టి ఆ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు నడిపించడానికి, అన్నిటికంటే ఎక్కువగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి ఆత్మ సహాయాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి వాక్య నియమాల్ని బట్టి ఏది వాక్యానికి అనుకూలంగా ఉందో ఆ నిర్ణయం మనం తీసుకోవచ్చు. అది ఏదైనా సరే మనకి ఎక్కువ శ్రేయస్కరంగా అనిపించేటటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దానికి చీట్లు వేయడమో లేకపోతే అలాంటి కన్ఫ్యూజింగ్ విధానాల్లోకి వెళ్ళి ప్రమాదంలో పడడం అనేది దేవుని ఉద్దేశం కాదు అనేది మనం అర్థం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. అలాగే షైని అని అడిగి నుంచి అడిగినటువంటి ప్రశ్న, చాలా మంది వాక్యం బోధించేటప్పుడు మీరు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మొదట మనం ఆయన దగ్గరికి వెళ్తేనే తప్ప మనం వెళ్ళకపోతే ఆయన కూడా ఏమీ చెయ్యలేడు అని అంటున్నారు. కానీ ఒక మనిషి దేవుని తెలుసుకుని స్వతహాగా ఆయన వద్దకు రావడం సాధ్యం కాదు కదా. మరి పై మాటకి ఏదైనా సందర్భంలో వచన ఆధారం ఉందంటారా? తెలియజేయండి. అది ప్రశ్న గారు. ఓకే, వాస్తవానికి దేవుని దగ్గరికి మనం రావాలి అన్నది దేవుడు అందరికీ ఇచ్చేటటువంటి ఆజ్ఞ, అది మన బాధ్యత కూడా. వాస్తవానికి మన మీద ఉన్నటువంటి నేరారోపణ ఏంటి అని అంటే మనం దేవుని వద్దకు రాలేదు, విశ్వాసంతో ఆయన్ని అంగీకరించలేదు అన్నదే ఈ లోకం పైన ఉన్నటువంటి నేరారోపణ. వాళ్ళందరూ ఎందుకు శిక్షించబడుతున్నారంటే వాళ్ళు నిజ దేవుడిని తెలుసుకుని ఆయన దగ్గరికి రాలేదు అన్నది. రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని అదే, అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అది చేయమని వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. అలా చేయగలిగేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉందా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే సామర్థ్యం లేమి అన్నది వాళ్ళ పాపం కారణంగా వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత మాత్రమే తప్ప దేవుడు ఎవరిని కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉంచలేదు. అది వాళ్ళ పాపపు స్థితి ద్వారా వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది, కానీ రాలేని స్థితిలో ఉన్నారన్నది కూడా వాస్తవం. అయితే మరి దేవుడు ఎందుకు అలా ఆజ్ఞాపిస్తున్నాడు, రాలేనటువంటి వారిని రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో రాగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా ఆ మాటను ఆధారం చేసుకుని ఆయనే వాళ్ళకి తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. అంటే సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్త కేవలం మాట ద్వారా మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా కూడా ప్రకటించబడుతుంది. ఎవరి ఎడల ఎవరినైతే ఆయన నిత్య జీవం కొరకు తన సంకల్పంలో ఏర్పరచుకున్నారో వారి ఎడల అది కేవలం మాటగా మాత్రమే కాకుండా ఆ మాటకు లోబడేటటువంటి శక్తిగా కూడా పరిణమిల్లే విధంగా తన ఆత్మకార్యాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఆహ్వానించడంతో పాటుగానే ఆ మాటతో పాటుగానే దాన్ని జరిగించగలిగేటటువంటి శక్తిని కూడా ఆయనే వాళ్ళకి ప్రసాదిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నన్ను పంపిన నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా వద్దకు రాలేరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో రమ్మని ఆయన పిలుస్తున్నప్పుడు ఎవరైనా ఒకవేళ స్పందించి వస్తున్నారు అని అంటే ఎందుకు రాగలుగుతున్నారు? ఆయన్ని పంపించిన తండ్రి వారిని ఆకర్షిస్తున్నాడు కాబట్టే రాగలుగుతున్నారు. ఆయన్ని చూసి ఆయనలో ఉన్నటువంటి మహిమను, ఆయనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించి వస్తున్నారు వచ్చేటటువంటి వాళ్ళు. కానీ అలా చూసేటటువంటి సామర్థ్యం ఎవరికన్నా ఉందా అంటే లేదు. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినటువంటి సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. కానీ మనం ఎలా చూడగలిగాము, మనం ఎలా వినగలిగాం, మనం ఎలా అర్థం చేసుకోగలిగాము అంటే అక్కడే చెప్తున్నాడు. ఇది 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు నుండి నేను చెప్తున్నాను. అక్కడే చెప్పబడిన జవాబు ఏంటి అని అంటే, మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు అన్నటువంటి మాట చెప్పబడి. అంటే ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆయన చూడగలిగేటటువంటి కన్నుల్ని ఇస్తాడు, ఆయన వినగలిగేటటువంటి చెవుల్ని ఇస్తాడు, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని ఇస్తారు. కాబట్టి వచ్చేవారు ఎవరైనా సరే ఆయన దగ్గరికి రాగలుగుతున్నారు. దీనికి మంచి ఉదాహరణ మనం లాజర్లో చూస్తాం. లాజర్ చనిపోయి ఉన్నాడు, 4 రోజులు అయిపోయింది చనిపోయి, సమాధిలో పెట్టేశారు.
బయట నిలబడి లాజరు బయటికి రా అని ఆజ్ఞాపిస్తున్నాడు. చనిపోయినటువంటి వ్యక్తి ఎలా విని స్పందించి బయటికి రాగలడు? రాగలడా? చనిపోయినటువంటి వ్యక్తికి వినబడుతుందా? విని అరే యేసయ్య పిలుస్తున్నాడు కదా వెళ్ళిపోదామని చెప్పి వచ్చేయగలడా? రావాలంటే ఏం జరగాలి? ముందు చనిపోయినటువంటి ఆ వ్యక్తిలోనికి జీవం ప్రవేశపెట్టబడాలి కదా, అతను బ్రతికించబడాలి. తర్వాత ఆ అతను ఆ, కట్ కట్టేసింది అతనికి అంతా కూడా, చేతులు కాళ్ళన్నీ కూడా ఆ ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్నటువంటి స్థితిలో ఆయన బయటకు వచ్చాడు. ఎలా రాగలిగాడు? ఆ కట్లను కూడా అధిగమించి బయటికి రాగలిగేటటువంటి శక్తి ఆ పిలుపులోనే ఉందన్నమాట. ఆయన బ్రతికి ఆ ప్రేత వస్త్రాలతో సహా బయటకు వచ్చేంత శక్తిని ఆ పిలుపు ద్వారానే ఆయన ఆ అనుగ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. లేకపోతే ఎప్పుడు స్పందించి బయటకు రాగలిగి ఉండేవాడు కాదు లాజరు. ఈ రోజు మనం ప్రయత్నిస్తే ఒక శవాన్ని చూసి పేరు పెట్టి మనం పిలవగానే లేచి వచ్చేస్తుందా మనతో? దట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. బట్ ఆయన చెప్పినప్పుడు జరిగింది. సో అట్లాగే ఆధ్యాత్మికంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా నా దగ్గరికి రమ్మని ఆయన పిలిచినప్పుడు, రావాల్సిన వ్యక్తి అయితే ఆయన ఎలా రప్పించాలో ఆయనకు తెలుసు. క్రీస్తుతో కూడా ఆయన్ను బ్రతికించి మరి రప్పించుకుంటాడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు అన్నది రాలేని స్థితికి ఆ రాలేని స్థితిలో ఉన్నాడు అన్నటువంటి వాస్తవానికి వైరుధ్యం ఏం కాదు. పిలిచినంత మాత్రాన వాళ్ళకి రాగలిగే సామర్థ్యం ఉందని అర్థం కూడా కాదు. పిలిచేవాడే రాగలిగే శక్తిని కూడా ఇస్తున్నాడు అన్నటువంటి ఆధారం ఎంతో చక్కగా వాక్యంలోనే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ సమస్య ఏమీ లేదు. ఎస్ ఎస్ పెద్ద. తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అని అడిగి నుంచి జాయిన్ అయినట్లుంటారు. మీరు అడ్మిట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్ వివు గారు అండ్ చంద్రు గారు. ప్రైజ్ లార్డ్. బ్రదర్ నేను శ్యామిని అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్. బ్రదర్ నేను చాలా రోజుల క్రితం నేను ఒక గుంపుతో మాట్లాడాను, 7th అడ్వెంటిస్ట్ అనే గుంపుతో. వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, లేదంటే పండగలు ఇంకా ఉన్నాయని, ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు నేము మూల భాషలోనే పలకాలి అని, ఎలా పడితే పలకకూడదని చెప్పారు. అందులో ప్రాముఖ్యంగా మొదటిగా విశ్రాంతి దినం గురించి నేను మాట్లాడతాను. ఆ విశ్రాంతి దినం వీళ్ళు ఏమంటున్నారంటే, విశ్రాంతి దినం 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు, అది నిత్య కట్టడగా ఇచ్చాడు. అది అలాగే ఆత్మీయ ఇశ్రాయేలైన మనందరికి కూడా నిత్య కట్టడ. ఎందుకనంటే యేసు ప్రభు వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. అపోస్తుడైన పౌలు కూడా తన వాడుక చొప్పున ఆ విశ్రాంతి దినాన్న బోధించాడు అని చెప్తున్నారు. ఈ కొలిసులు రాసిన 2:16 చూపించిన దాన్ని మనం 2:16 చేయకూడదు కదా, దాని గురించి మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చకూడదని ఆ వచనం చూపిస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఆచరించకూడదు అని లేదు కదా, అంటే ఆచరించేటప్పుడు ఈ కష్టతరంగా చేసిన పనులు అంటే స్వస్థపరచకూడదు, లేదంటే ఏమి తినకూడదు, ఇలాంటివి మాత్రం నిషేధించబడ్డాయి. కానీ ఆ విషయంలో కూడా దేవుడు గద్దించాడు పరిచర్యల్ని, అలా చేయకూడదు. కానీ దినాన్ని ఆచరించొద్దు అనేది కాదు, దినాన్ని ఆచరించాలి, కానీ నియమ నిబంధనలు ఏమన్నా అవి కాదు అని చెప్తున్నారనమాట. మీరేమో ఈ అపోస్తల కార్యాలు 27వ వచనం, 1 కొరింథీ 16:1-2 వచనాలు పట్టుకొని రొట్టె విరుచుట అంటే అది బల్లారాధన అనుకొని ఎలా నేర్చుకుంటున్నారు. బల్లారాధన అంటే ద్రాక్షారసం అనేది కూడా చెప్పాలి కదా. అక్కడ ఆదివారం కూడుకున్నారంటే ఆ టైంలో ఆదివారం అనేది ఒక పేరు మెన్షన్ చేశారంటే ఆ రోజు వాళ్ళకి బోధించారు పౌలు వచ్చినప్పుడు. ఈ కొరింథీ రాసిన పత్రికలో 1-2 వచనాల్లో ప్రతి ఆదివారాన్న సందా పోగు చేయమన్నాడు కానీ కూడుకోమన్నట్టుగా లేదు కదా, అక్కడ కూడుకున్నట్టుగా లేదు కదా అని వాదిస్తున్నారు. వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పాను, మీ దగ్గర నుంచి ఇంకా సమాధానం నాకు కావాలని ఆశిస్తూ అడుగుతున్నాను. ఓకే, మీరు ఏమని సమాధానం చెప్పారు? అంటే ఈ కొలసీలు 2:16 ఖచ్చితంగా పక్కన పైనుంచి సున్నతి గురించి చెప్పకుండా వచ్చారు కదండి. సున్నతి ఉంటేనే వాళ్ళు ప్రజలుగా చేయబడతారు, దేవుని ప్రజలుగా చేయబడతారు అని చెప్పారు. ఆ దుర్బోధులు ఖండించుకుంటేనే ఈ విశ్రాంతి దినాలు అమావాస్యలు ఇంకా చేయకూడదని చెప్పారు. అంతేగాని మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఆ నియమ నిబంధనలు అంటే తినడం గురించి కానీ స్వస్థపరచడం గురించి దాని గురించి కాదు, టోటల్ గా అది చేయకూడదు అన్నట్టుగానే ఆచరించకూడదు అన్నట్టుగానే చెప్పారు. ఇది కూడా విధిరూపకమైన ఆచారము అని నేను చెప్పాను. ఇంకోటి ఏంటంటే పౌలు బోధించడానికి వెళ్ళాడు, అంటే తర్కించడానికి వెళ్ళాడు కానీ దాన్ని ఆచరించినట్టుగా వెళ్ళలేదు.
ఎగ్జాక్ట్లీ. అన్నట్లుగా నేను చెప్పానండి. ఎస్ ఎస్ ఎస్. ఆ యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన వెళ్ళాడు అని అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఎందుకంటే పాటించాడు. ఆయన ప్రతి ప్రతి కట్టడకు లోబడ్డాడు. ఎక్కడ వరకు అంటే మోషే ధర్మశాస్త్రం మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా నియమించబడినటువంటి బాప్తిస్మం వరకు కూడా ఉన్న అన్ని కట్టడలకి తను సంపూర్ణంగా విధేయత కనపరుచుకునేవాడిగా ఆ నీతి యావత్తును నెరవేర్చాడు. కాబట్టి అందులో భాగంగా యేసు ప్రభు చేసినవన్నీ కూడా మనం కూడా చేయాలి అని అంటే సేమ్ ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ నీతి, ఇప్పుడు మనం సున్నతి ఆచరించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుకి సున్నతి చేశారు కాబట్టి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి ధర్మశాస్త్రోక్తంగా బలి అర్పణలు అర్పించారు కాబట్టి తల్లిదండ్రులు ఆలయానికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మనం కూడా చేయాలి అన్నటువంటి వాదనలు మనం తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, సో అంటే మీరు చాలా కాంటెక్చువల్ గా కరెక్ట్ గా సమాధానం చెప్పారు కదా. అంటే అంతకంటే ఎక్కువ చెప్పగలిగింది ఏమీ లేదండి. సో ఓకే. చాలా చాలా చక్కగా సమాధానం చెప్పారు. అండ్ 16వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో అంటే ఇప్పుడు మనం ఆదివారం రొట్టె విరుచుటకు కూడా వచ్చినప్పుడు అంటే ఆదివారం జస్ట్ అలా మెన్షన్ చేశారు అంతే అని అంటున్నారు. ఆదివారాన్ని మాత్రమే ప్రత్యేకంగా మెన్షన్ చేశారు చాలా సార్లు. మిగతా రోజుల్లో ఇప్పుడు వేరే ఏదన్నా వారంలో కూడి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా మనం చదవం. పునరుద్ధానం తర్వాత నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆదివారాన్ని పునరుద్ధానుడిగా లేచిన శిష్యులు ప్రత్యేకంగా ఆదివారాన్ని కలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఎత్తి చెప్పడం, నొక్కి చెప్పడం అనేది జరిగింది. అది ఊరికి యాదృచ్ఛికంగా చెప్పారు అని వాళ్ళు చెప్పడము తప్పించుకునే ప్రయత్నమే తప్ప వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థమైపోతుంది చాలా క్లియర్. చూడండి అక్కడ మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 2-3 వచనాల్లో వాళ్ళు కూడి వచ్చినప్పుడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంటది. ఒకవేళ వాళ్ళు కూడి రాకపోతే, ఆదివారాన్ని వాళ్ళు కూడి వచ్చేటటువంటి ఆనవాయితీ కనుక వాళ్ళకి లేకపోతే, ఆ రోజున ఎలా పోగు చేసుకుంటారు అందరూ కూడా ఒక దగ్గర వాళ్ళు సంపాదించుకున్నవన్నీ? ఒక దగ్గరకు వస్తేనే కదా కలిసి చేసేది ఆ పని. అది ఒక ఆదివారం కాదు, ప్రతి ఆదివారం వాళ్ళు కూడి వచ్చే అలవాటు ఉండాలి వాళ్ళ మధ్య. అప్పుడు మాత్రమే ఆ మాట చెప్పడం వీలు పడుతుంది కదండి. కాబట్టి కావాలని వాళ్ళ ఆచారాలని వాళ్ళు సమర్థించుకోవడం కోసం చెప్పే మాటలు. మీరు చక్కగా సమాధానం నిత్య నిబంధనగా చేశాడు కదా, అంటే నిత్య నిబంధన అంటే సగంలో ఆగిపోయేదా అని క్వశ్చన్ చేస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రదర్, యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు విశ్రాంతి దినం కాబట్టి ఆగిపోయారు. చంద్రగాడి ఆదివారాన్ని వెళ్ళారు కానీ విశ్రాంతి దినాన్ని ఆగిపోయారు, చూసారా వాళ్ళు ఆ విశ్రాంతి దినాన్ని పాటించారు అని ఈ సందర్భంగా కూడా వాళ్ళు శిష్యులు పాటించారు, లేదంటే అక్కడ స్త్రీలు పాటించారు అన్నట్టుగా తీసుకోవచ్చు. అది ఇంకా కొత్త నిబంధన అప్పటికి ఇంకా ప్రారంభం అవ్వలేదు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. అవును. ఓకే, సో అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాటని కూడా మీరు సందర్భంలో ఆలోచిస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా చక్కటి సమాధానాలు వస్తాయి. మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు అవన్నీ. అందుకే మీరేం చెప్పారు అని అడిగాను నేను. అంటే నేను మీకు తెలిసిందే రిపీట్ చేయక్కర్లేదు కదా అన్న ఉద్దేశం. చాలా బాగా చెప్పారు బ్రదర్, అప్రిషియేట్. మీ దగ్గర అలా నేర్చుకుంది దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సామ్ గారు. బ్రదర్ చిన్నది లాస్ట్ ఎపిసోడ్ లో చిన్న ఫాలోఅప్ అండి, బ్రదర్ అంటే 31st నైట్ ఫస్ట్ గురించి ఒకటి లాస్ట్ ఫాలోఅప్ లో వదిలేశాను. ఏంటంటే బ్రదర్, ఈ కృతజ్ఞతలు చెప్పడానికి లేదంటే సంవత్సరం మొదటి రోజు సంఘంగా కూడుకోవడం అనేది ఒక రకంగా అది ఎల్లప్పుడూ స్తుతించండి అనే దానికి అనుగుణంగా మనం చేయొచ్చు అనుకున్నాం కదా బ్రదర్. కానీ ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఆ 31st నైట్ వచ్చేప్పటికి ఈ పాస్టర్స్ అందరూ ఎక్కువగా బోధ చేసేటప్పుడు ఎక్కువగా 31st నైట్ అంతా పాపాలు ఒప్పుకోండి అంటే ఈ సంవత్సరం పాపాలను ఒప్పుకోండి, పాత జీవితాన్ని విడిచిపెట్టండి, పాపాలు ఒప్పుకోండి, కొద్ది క్షణాల్లో మనం కొత్తగా సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం, నూతన జీవితాన్ని ఈ సంవత్సరం నుంచి నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం అని మొదలు పెడతాం. ఆ 1వ తారీఖు రాగానే ఆ మొదటి రోజు మార్నింగ్ సర్వీస్ లో వాగ్దానాల గురించి లేదంటే ఆశీర్వాదాల గురించి చెప్పడం మొదలు పెడతారు. ఆశీర్వాదం, ఈ సంవత్సరం దేవుడు నేను ఇలా ఆశీర్దిస్తాడు, ఈ విధంగా ఆశీర్దిస్తాడు దేవుడు, ఈ సంవత్సరం నేను వాగ్దానాన్ని నువ్వు తీసుకో అంటే మనకిచ్చిన వాగ్దానాలు అండి బైబిల్ అన్ని. ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేయి, ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఈ 1వ తారీఖు నుంచి ఆశీర్వాదాల గురించి బహుశా 1-2 వారాల వరకు ఆశీర్వాదాల గురించి చెప్తారు. ఈ 31st నైట్ ఆ 1 వారాలు ముందు వారాలంటే పాప క్షమాపణ గురించి చెప్తా ఉంటారు ఎక్కువగా. అంటే ఇలా బోధ చేయడం కూడా అంటే సంవత్సరాన్ని బట్టి పాపాలు ఒప్పింప చేయడం, పాప క్షమాపణ గురించి చెప్పడం అనేది ఆచారబద్ధమైన బోధగా అవుతుంది కదా. ఆశీర్వాదాల గురించి కానీ ముందుగా లేదా పాప క్షమాపణ గురించి బోధించడం కానీ ఈ డిసెంబర్ 31st లేదంటే జనవరి 1st వచ్చేటప్పుడు కానీ పాప క్షమాపణ ఆశీర్వాదం గురించి ఎలాగా గుర్తొస్తుంది అంటే
ఇది కూడా ఆచారబద్ధకమైన బోధగా అవుతుంది కదా అని నా అభిప్రాయం అండి. కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్ గా మారు మనసు విషయము, పాపాలు ఒప్పుకుని దేవునితో సమాధాన పడే విషయము ఎప్పుడూ మనం దేవుని బిడ్డల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఒక అంశం. అది కేవలం సంవత్సరాంతంలో మాత్రమే గుర్తొస్తుంది అంటే ఖచ్చితంగా అది ఆచార సంబంధంగానే జరిగేటటువంటి ఒక విషయం. అంటే అదొక సైకలాజికల్ థింగ్ బ్రదర్. యాక్చువల్ గా అంటే ఈ క్యాలెండర్ లోనే మన హృదయాల్ని మార్చేటటువంటి ఏదో శక్తి ఉందని అనుకుంటున్నారేమో. క్యాలెండర్ మారుతూ ఉంటే మనం కూడా మారుతామని అనుకుంటున్నారు. కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ ఘోరమైన వ్యాధి కల హృదయం మన అంతరంగంలో ఉన్నంత వరకు కూడా ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి. ప్రతిసారి మనం పాపం చేసామన్న రియలైజేషన్ మనకు కలిగినప్పుడు దేవునితో మనం సమాధాన పడడానికి సంసిద్ధంగా ఉండాలి. దానికోసం 31 డిసెంబర్ రావాల్సిన అవసరం లేదు. ప్రతిసారి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి 31 డిసెంబర్ రోజున కూడా చెప్పాడంటే అభ్యంతరం ఏం లేదు. కానీ 31 డిసెంబర్ రోజు మాత్రమే మీరు చెప్పినట్టు ఒక ఆచారంగా అది గుర్తొస్తుందంటే మాత్రం అందులో ఏదో సమస్య ఉంది. అతని బోధ సమగ్రమైనటువంటి బోధ కాదు, ఏదో క్యాలెండర్స్ ని బట్టి మాత్రమే బోధించేటటువంటి బోధ విధానాన్ని అవలంబిస్తున్నాడు అని అనుకోవాల్సి. అంటే ప్రతి సంవత్సరం ఈ రకమైన బోధే ఆ టైంకి ఆ పాప క్షమాపణ లేక ఆశీర్వాదం గుర్తొస్తుందంటే అది ఆచార సంబంధం. డెఫినెట్లీ. ఆ తర్వాత మళ్ళీ బోధించడం కూడా తప్పే అవుతుంది కదా బ్రదర్. యాక్చువల్ గా అలా బోధించడం కూడా ఆ టైంకి అవే మాక్సిమం ఎక్కడ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఈ విధంగానే వస్తున్నాయండి. ప్రతి పాస్టర్ గారు చెప్పే బోధంతా ఈ రెండు కాన్సెప్ట్ లే ఉంటున్నాయి. ఈ అంశాల గురించి చెప్తున్నారు. ఒకటి పాప క్షమాపణ, జనవరి 1 రాగానే ఆశీర్వాదం గురించి. అవును అవును. అంటే ఆలోచించాల్సిన విషయం బ్రదర్. అంటే నిజంగా ఎవ్రీ టైం గాస్పుల్ ఓరియంటెడ్ ప్రీచింగ్ వాళ్ళు చేస్తున్నారు అని అంటే అలా చెప్పడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ టైంలో మాత్రమే గుర్తొస్తుందంటే మాత్రం డెఫినెట్లీ అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు సంఘానికి. ఈ టైంలో ఏదో ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది, మన మనసుల్ని మార్చగలిగేటటువంటి ఏదో మంచి ముహూర్తం ఇది అన్న ఒక ఇంప్రెషన్ బహుశా ఇస్తున్నామేమో మనం. సో ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ శామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక నిమిషం, మీ పేరు శామా శ్యామా? అది నా పేరు యాక్చువల్ గా శామ్యూల్ అండి. ఇంకా సింపుల్ గా అందరూ ఎక్కువగా శామ్యూల్ అని చెప్పినా శ్యామన్ అంటున్నారని ఇంకా శ్యామన్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత వెంకట్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు బహుశా లీవ్ అయినట్టున్నారు. వారు మళ్ళీ జాయిన్ అయితే కనుక మళ్ళీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. నా పేరు చంద్రశేఖర్. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ యశ్వంత్ అండ్ విభోనా. గుడ్ ఈవినింగ్. నేను గత కాలపు పరిశుద్ధుల కొంతమంది జీవించినటువంటి భక్తుల జీవిత చరిత్రలను చదువుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్యూరిటన్లు వాళ్ళ గురించి చదువుతూ ఉన్నప్పుడు, వాళ్ళు నిరంతరము ఒక విధమైనటువంటి ఆత్మీయమైన ఆదుర్దతోటి, స్పిరిచువల్ యాంగ్జైటీ తోటి, అంటే ఐఎమ్ రియల్లీ సేవ్డ్, మరి నేను ఎట్లా ఉన్నానే అని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు అని చెప్పి, అందరూ కాకపోయినా సరే కొంతమంది ఉంటున్నట్టుగా నేను అక్కడక్కడ చదువుతా వచ్చాను అనమాట. వాళ్ళు ఈ ప్యూరిటన్లు పర్టికులర్ గా మనము ఒక్క నిమిషం ఫిలిప్పీన్లో కానీ, గలతీల్లో కానీ, లేకపోతే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 39లో చూస్తా ఉంటే, ఈ పరిశుద్ధుల నిశ్చయత, ద పర్సెవరెన్స్ ఆఫ్ సెయింట్స్ అన్న ఆస్పెక్ట్స్ ని బైబిల్లో నుంచి వెలికి తీసి ప్రతిపాదించిందే వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఈ స్పిరిచువల్ యాంగ్జైటీ తోటి వర్రీ అవ్వటము, దాంతో ఉండటము అనేది నాకు కొద్దిగా అర్థం కాలేదన్నమాట. సో వెన్ వీఆర్ సేవ్డ్, నాలో రక్షణ ప్రారంభించిన వాడు దీన్ని చివరి వరకు కొనసాగించిన అని చెప్పి రూఢిగా నమ్ముతున్నాను అన్న నిశ్చయతతో కలిగి ఉంటున్నప్పుడు, అరే నేను మధ్యలో ఇటువంటి ప్రశ్నార్థకమైనటువంటి అనుమానాలు, స్పిరిచువల్ డౌట్స్ అవన్నీ ఎందుకు వస్తాయి అనేది ప్రశ్న. అంటే అది డౌట్ అని చెప్పడానికి వీలు పడదు. వాళ్ళకు ఉన్నటువంటి యాంగ్జైటీ, అంటే అందరి విషయం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రాపర్ గా థియలాజికల్ గా బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకుంటే మనలో ఇంకా పాప స్వభావం ఉందని, పాపంతో మనం పోరాడుతున్నటువంటి క్రమంలో మన బలహీనతలు చాలాసార్లు మనల్ని కృంగదీసేటటువంటి ప్రమాదం ఉందని,
బలహీనత వల్ల మనం ఏదైనా విషయంలో విఫలమైనప్పుడు, దేవుని ప్రీతిపరిచేటటువంటి విషయంలో విఫలమయ్యామని తెలిసినప్పుడు దాని గురించి యథార్థంగా దేవుని సన్నిధిలో దుఃఖించడం అనేది క్రైస్తవ అనుభవంలో భాగం. అయితే అలా చేయగలుగుతున్నాం కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. రక్షణ పోతుంది అని కాదు, రక్షణ నిశ్చయమైనది, నిత్యమైనది. అది నిత్య జీవాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని కోల్పోయేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటి విషయం తెలుసు ఖచ్చితంగా. అయితే రక్షణ ఉండడం ఒకటి, రక్షణ ఆనందాన్ని అనుభవించగలగడం అనేది ఇంకొకటి. సో అంటే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రక్షణ నాలో నుండి తొలగించొద్దు, లేకపోతే రక్షణను నాకు మళ్ళీ కలగజేయమని ఏమి అనట్లేదు కానీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించమని ప్రార్థించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఆ ఆనందాన్ని కోల్పోయేలా చేసేటటువంటి బలహీనతలు మనలో చాలా ఉంటాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ వాటిని అధిగమిస్తున్నటువంటి ప్రక్రియలో జరిగేటటువంటి విషయాలన్నమాట ఇవన్నీ కూడా. అంటే పాపాన్ని ద్వేషించడం కారణంగా అయినప్పటికీ నా మీద అజమాయిషి చేయడానికి నేను దానికి అవకాశం ఇచ్చాను అన్నటువంటి ఒక రియలైజేషన్ నుండి కలిగేటటువంటి బాధ. సో అలా అని చెప్పి అంటే ఇఫ్ దిస్ ప్రమోట్స్ ఎ మెలంకాలీ స్పిరిట్ వేర్ యూఆర్ ఆల్వేస్ డిప్రెస్డ్ అండ్ లో, దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అంటే మన పాపంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును అన్నటువంటి విషయాలు వాక్యం చెప్తా ఉంది. నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసిపుచ్చును అని కూడా వాక్యం మనకు ఆదరణ ఇస్తా ఉంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి మనం పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా మనం మారుమనసు పొంది మరలా ఆయన శక్తి పైన ఆధారపడుతూ ముందుకు కొనసాగాలే తప్ప వెనుకున్న వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ దాని విషయంలోనే బాధపడుతూ ఉండడం అనేది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నటువంటి ఆజ్ఞకు కూడా వ్యతిరేకం కాగలదు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్ గా చూడడం రావాలి. అంటే నేను పాపం చేసి కూడా ప్రభువునందు నేను ఆనందించగలను అని ఒకవేళ అనుకుంటున్నాను అంటే అది ప్రభువునందు ఉన్నటువంటి ఆనందం కాదు. కానీ ఆ పాప భారాన్ని నేను దేవునికి అప్పగించి నేను క్షమించబడ్డాను అన్నటువంటి నిశ్చయత పొందుకున్న తర్వాత ప్రభువునందు ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించకుండా మళ్ళీ అయ్యో నేను పాపం చేశాను అని దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే బహుశా ఆయన ఇచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి క్షమాపణని నేను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను అన్నటువంటి కోణాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ మస్ట్ ఆల్వేస్ బేర్ ఇన్ అండ్ అండర్స్టాండ్ దెమ్ విత్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్. అంటే ఒకవేళ పాపం చేసి అది ఏ విధంగా మనల్ని బాధకి గురి చేయట్లేదు అంటే కూడా అది ఆలోచించాల్సిన విషయమే. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. దేవుడు క్షమించాడు అన్నటువంటి నిశ్చయత, ఆ వాగ్దానాల్ని మనము ఆధారం చేసుకుని దేవునిలో కొనసాగలేకపోతున్నాము, ఆయనలో సంతోషించలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ఆల్సో ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. ఆ రెండింటిని మనం బ్యాలెన్స్డ్ గా అన్వయించుకోవడం అనేది నేర్చుకోవాలి. బ్రదర్ చంద్రశేఖర్ గారు. అన్న అంటే ఆ స్పిరిచువల్ యాంగ్జైటీ అనేది వాళ్ళ యొక్క రక్షణ గురించిన దానిది కాదు, కానీ అరే వాళ్ళు ఎక్కడ పాపం చేసో లేకపోతే ఇంకా పతన స్వభావంలోనే ఇంకా శరీరంలోనే ఉన్నాం కాబట్టి ఎక్కడ ప్రభువుని బాధ పెడుతుంటాను అని చెప్పేసి లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్న కోణంలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఓకే, అదే మీరు రెండు పార్ట్స్ కూడా చెప్పేసరికి, అదే ఒకే నాణ్యం యొక్క రెండు కోణాలు కూడా మీరు చెప్పేసరికి ఇంకొద్దిగా స్పష్టమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తర్వాత ఎం దాస్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగవచ్చు. బహుశా అందుబాటులో లేనట్టున్నారు. సోనియా అనే ఐడి నుంచి. ఎస్ బ్రదర్. విభు బ్రదర్, యశ్వంత్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. మై నేమ్ ఇస్ దాసు ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇంతకు ముందే ఓ బ్రదర్ విశ్రాంతి దినం గురించి అడిగారు. అవును, నాది కూడా దాని ఫాలో అప్ క్వశ్చనే. ఓకే, ఎందుకంటే ఐ హావ్ ఫేస్డ్, అంటే రీసెంట్ గా ఫేస్ చేశాను. ఓకే ఓకే నా అంటే వాళ్ళు రేజ్ చేసిన డౌట్లు అంటే నేను కన్ఫ్యూజ్ అయినా దాంట్లో కూడా. అదేంటంటే విశ్రాంతి దినము అనేది దేవుడు తన 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞలను మందసంలో పెట్టారు. ధర్మశాస్త్రమును మందసంలో పెట్టలేదు,
10 ఓకే ఆజ్ఞలు మాత్రమే మనసున పెట్టారు. ఆ 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని ఒక్కదాన్నే పక్కకు తీసి ఎందుకు పెట్టాలి? మిగతా 9 మనం ఆచరించాల్సినయే కదా, ఆ ఒక్కదాన్ని ఎందుకు పక్కకు పెట్టాలి? ఓకే యా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. యాక్చువల్గా మనం ఆ, చాలా జాగ్రత్తగా కొత్త నిబంధన పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఈ 9 ఆజ్ఞలను ఏదైతే చెప్తున్నారో, విశ్రాంతి దినము మినహా మిగతా 9 ఆజ్ఞలన్నీ ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా యథాతథంగా మనము ఆచరించాలని మళ్ళీ అపోస్తలీయ బోధలో నొక్కి చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే విశ్రాంతి దినాన్ని ఏమీ పక్కన పెట్టలేదు వాళ్ళు. విశ్రాంతి దినములో దేవుడు జరిగించినటువంటి గొప్ప మార్పును గురించి వాళ్ళు బోధించారు కొత్త నిబంధనలు. ఆ మార్పు ఏంటి అని అంటే, మొదట దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినము ఆయన మొదట చేసినటువంటి సృష్టి నుండి విశ్రమించినటువంటి ఆ ఆ 7వ దినాన్ని పురస్కరించుకొని మనకు ఒక ఆజ్ఞగా దాన్ని నేర్పించడం జరిగింది. అంటే ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞగా దాన్ని నేర్పించడం జరిగింది, దీన్ని మీరు పాటించాలని. అంతకంటే ముందు కూడా, ధర్మశాస్త్రానికి ముందు కూడా ఒకవేళ బహుశా పాటించే ఆనవాయితీ ఉంది అన్నటువంటి ఒక వాదన కూడా ఉంది. దాన్ని కూడా తీసుకుందాం మనం, ఒకవేళ బహుశా ఉండుండొచ్చు. దేవుని బిడ్డలు 7వ దినాన్ని అలాగే గుర్తించి ఉండొచ్చు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి, విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్పినటువంటి మాటని ఆధారం చేసుకుని ఆ వాదన చేస్తూ ఉంటారని. ఒకవేళ అలా అనుకున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత నూతన సృష్టి ప్రారంభమైంది యేసుక్రీస్తులో. నూతన సృష్టికి కూడా అవసరమైనటువంటి దేవుడు చేయాల్సిన కార్యం అంతటిని కూడా పూర్తి చేసి పునరుద్ధానుడిగా ఆయన లేచినటువంటి ఆ దినాన్ని, అంటే నిత్య విశ్రాంతిలోనికి మనల్ని ప్రవేశింపజేసేటటువంటి ఆ దినాన్ని గుర్తు చేసేటటువంటి పునరుద్ధాన దినాన్ని ఆ విశ్రాంతి దినంగా, క్రైస్తవ విశ్రాంతి దినంగా ఆ అపోస్తలులు, ఆ తర్వాత ఉన్నటువంటి ఆదిమ సంఘము ఆచరించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే విశ్రాంతి దినముకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత పునరుద్ధాన దినానికి ఇస్తూ దాన్నే ప్రభువు దినం అని సంబోధించి కొత్త నిబంధనలో మాట్లాడినట్టుగా కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. విశ్రాంతి దినాన్ని ఎప్పుడు విశ్రాంతి దినమనే ప్రస్తావించారు, కానీ ప్రభు దినం అని కూడా ఒక దినాన్ని ప్రస్తావించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఆ ప్రాధాన్యత ఏ దినానికి ఇచ్చి ఉండొచ్చు అని అంటే, ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి ఆ దినానికి ఆపాదించినట్టుగా మనం చాలా స్పష్టంగా ఆధారాలు చూస్తా ఉన్నాం. కాబట్టి పాత నిబంధన విశ్రాంతి దినానికి వర్తించినటువంటి నియమాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఆధ్యాత్మికంగా కొత్త నిబంధన విశ్రాంతి దినానికి, అంటే ఆదివారాన్ని ఎప్పుడైతే అపోస్తలులు ఆదిమ సంఘము కూడి రావడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారో ఆ దినానికి మార్చినట్లుగా, ఆ దినము మనం ప్రభువు బిడ్డలతో కలిసి బల్ల ఆచరించడం ద్వారా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడము, ప్రభువులో ఉన్నటువంటి నిత్య విశ్రాంతిని మనము నిరీక్షిస్తున్నట్టు ప్రకటించడము ఈ లోకానికి ఒక ఆచారంగా మనకు నేర్పించారు. సో ఆ విశ్రాంతి దినంలో మార్పు చేశారే తప్ప దాన్ని ఏమి తీసి పక్కన పెట్టడం అనేది జరగలేదు. సో మనమేమి విశ్రాంతి దినాన్ని అగౌరవపరచట్లేదు. విశ్రాంతి దినాన్ని దేవుడు ఎలా మారుస్తూ వచ్చాడో, దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ని దేవుడు ఎలా కొత్త విధానంలో మనకు బోధిస్తూ వచ్చాడో దాన్ని మనం అనుసరిస్తున్నాం. సో దేవుడు ఏ దినాన్ని విశ్రాంతి దినంగా అంగీకరించాడో దాన్ని మనం కూడా అంగీకరించి ఆయనకు ఆమోదయోగ్యమైనటువంటి విధంగా మనం ఆ నియమాన్ని ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నాం. వాస్తవానికి క్రైస్తవులుగా, క్రిస్టియన్ మిషనరీస్ కావచ్చు, అందరూ కూడా ఈ ఆదివారము ప్రభు దినం అన్నటువంటి నియమాన్ని గౌరవించారు. కాబట్టి ఈ భూస్వాముల దగ్గర బానిసలుగా పనిచేస్తున్నటువంటి వారికి ఒక్క దినం కూడా విశ్రాంతి లేకుండా వాళ్ళు పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ నియమాన్ని ఆధారం చేసుకుని, అంటే 6 దినాలు కష్టపడి మనం పనిచేయాలి, ఒక దినం విశ్రాంతి దినంగా ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటి నియమాన్ని ఆధారం చేసుకుని ఆదివారం అందరికీ సెలవు కావాలని పోరాడి క్రిస్టియన్ మిషనరీస్ బ్రిటిష్ పరిపాలన కాలంలో భూస్వాముల దగ్గర నుండి ఒక విశ్రాంతి దినాన్ని బానిసలకు ఇప్పించడం అనేది జరిగింది చరిత్ర, మన భారతదేశ చరిత్రలో కూడా. కాబట్టి క్రైస్తవం ఎప్పుడు దీని ఒక ఉన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి, సామాజిక కోణంలో కూడా ఒక మంచి విలువ కలిగినటువంటి ఒక నియమంగానే దీన్ని చూసింది. దాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేయడం కూడా సంఘంలో జరిగినట్టుగా మన చరిత్రలో ఆధారాలు చూస్తా ఉన్నాం. విశ్రాంతి దినాన్ని మనం ఏం తక్కువ చేయలేదు. ఇంకా పాత నిబంధన విశ్రాంతి దినమే కావాలనుకున్న వాళ్ళే నిజానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని తిరస్కరించే వారిగా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో జాగ్రత్త. అంటే ఇప్పుడు నిబంధన మందసంలో ఈ దేవుడు రాసిన 10 ఆజ్ఞలు భూమి మీద ఉన్నప్పుడు నిబంధన మందసంలో ఉండే, అదే విధంగా పరలోకంలో కూడా దేవుని నిబంధన మందసం ఉంది కదా, అందులో ఈ ఆజ్ఞల పలకలు ఉన్నాయంటారా లేవంటారా? అంటే పరలోకంలో దేవుని నిబంధన మందసం అంటే అర్థం కలదు. అలాంటి ప్రస్తావన ఎక్కడుంది బైబిల్లో?
11వ అధ్యాయం ప్రకటన 19వ వచనంలో ఉమ్, నేను చదువుతున్నాను. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని ఉమ్, నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. ఓకే. ఇంకా ఆ, కంటిన్యూస్ చదవమంటారా? ఆ, అంటే అప్పుడు ఇది ఒకవేళ ఓకే. సో అంటే కొత్త నిబంధనలో ఉన్న సందర్భాన్ని గురించి చెప్తున్నారు మీరు. ఓకే. సో అంటే ప్రకటన ఓకే. సో అంటే ఇది కొత్త నిబంధనలో ఏ మార్పు గురించి అయితే నేను మాట్లాడుతున్నాను, అపోస్తలీయ కాలంలో జరిగినటువంటి ఏ మార్పు గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అదంతా కూడా జరిగిపోయిన తర్వాత చూసినటువంటి విషయం. కాబట్టి అప్పటికి దేవుని నిత్య సంకల్పం ఏంటో, విశ్రాంతి దినం విషయంలో ఆయన నిజంగా సూచించాలని ఉద్దేశించినటువంటి నిత్య విశ్రాంతి ఏంటో అప్పటికే బయలుపరచబడింది కాబట్టి లేఖనాల ద్వారా, అపోస్తలీయ బోధ ద్వారా ఈ నియమాన్ని ఏమి తీసివేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని సరైనటువంటి భావంలోనే అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ 10 ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధన మందసము అక్కడ కూడా ఉంది అని అనుకుంటే అందులో అది యథాతథంగా అలాగే ఉండుండదు. అందులో ఇబ్బంది ఏం లేదు కదా. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇది దిస్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, జస్ట్ అడ్వైజ్ ఇవ్వండి. ఇప్పుడు మేము బైబిల్ ఒకటే చదువుతున్నాం, ఓకే. మీరేమో మీరు అశేష జ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమి చదువుతున్నారు మీరు? ఏమి రిఫర్ చేస్తున్నారు? మాకు కూడా చెప్తే మేము కూడా ఏదైనా చదువుకోవడానికి ఆస్కారం ఉంటది కదా అనేది. అంటే కామెంటరీ బుక్స్ ఏమైనా చదవాలన్నా మేము, అంటే తెలుగు మాత్రమే చదవగలుగుతాం, ఇంగ్లీష్ చదవలేము. అది మీరు అడ్వైజ్ చేయగలిగితే మంచిది. బ్రదర్. యాక్చువల్ గా బ్రదర్ మేము కూడా అంటే మన సంఘ చరిత్రలో చూస్తే దేవుడు చాలా నమ్మకంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడేటటువంటి బోధకుల్ని, మంచి జ్ఞానం ఉన్నటువంటి బోధకుల్ని లేవనెత్తుతూ వచ్చాడు సంఘ చరిత్ర గత 2000 సంవత్సరాలు. వాళ్ళు చాలా మంచి పుస్తకాలు రాశారు. ఇప్పుడు మనం ఏ ప్రశ్నలతో అయితే సతమతం అవుతూ ఉన్నాం ఆలోచన, వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడో ఆలోచించి వాటికి చక్కటి సమాధానాలు కూడా రాసిపెట్టినటువంటి మంచి లిటరేచర్ మనకు అందుబాటులో ఉందన్నమాట. అయితే ఇంగ్లీష్ లో ఉన్నాయి ఎక్కువగా, అవన్నీ కూడా ఇంగ్లీష్ లో ఉన్నాయి, లేదా వేరే భాషల్లో రాసినటువంటి అంటే యాంటీ నైసిన్ ఫాదర్స్, ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి పెద్దలు రాసినటువంటి పుస్తకాలని కూడా ఆంగ్లంలోనే ఎక్కువగా తర్జుమా చేయడం అనేది జరిగింది. లాటిన్ లో ఉన్నటువంటివి కావచ్చు, గ్రీక్ లో ఉన్నటువంటివి కావచ్చు, అవన్నీ కూడా. సో ఇప్పుడు హితబోధ పరిచర్య ద్వారా మేము చేసేది ఏంటి అంటే బ్రదర్, మేము వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఏ రిసోర్సెస్ అయితే సహాయపడ్డాయో ఆ రిసోర్సెస్ ని యథాతథంగా మీకు తెలుగు భాషలో అందించడం కానీ, లేకపోతే అందులో నుంచి మేము గ్రహించినటువంటి విషయాల్ని మా మాటల్లో పెట్టి మీకు అందించడం కానీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే హితబోధ.com అనేటటువంటి వెబ్సైట్ ని రెగ్యులర్ గా మేము ఎందుకు ప్రమోట్ చేస్తాము అంటే ప్రతి ప్రోగ్రామ్ లోనూ చెప్తా ఉన్నాం, అందులో మేము రెఫర్ చేసేటటువంటి లిటరేచర్ అంతటిని కూడా మీకు అందుబాటులో ఉంచామని. ఉచితంగా అందులో బైబిల్ వ్యాఖ్యానాలు చదువుకోవచ్చు, మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవశాస్త్రపరమైనటువంటి వేరు అంశాలని మీరు విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పుస్తకాలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి. తర్వాత వివాదాస్పదమైనటువంటి విషయాలకి పరిష్కారాలు ఎలా తెలుసుకోవాలన్నటువంటి చర్చలుతో కూడినటువంటి సాహిత్యం అంతా కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఒకవేళ మీకున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ లిటరేచర్ ని మీరు ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను చదువుతున్నాను, యాక్చువల్గా మీరు పెట్టింది చదువుతున్నాను. కాకపోతే ఏంటంటే ప్రతిదీ మనకి బైబిల్లో నుంచి టాప్ టు బాటం అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి ఏదన్నా కామెంటరీ బుక్స్, ఇప్పుడు డల్లాస్ వాళ్ళది కామెంటరీ బుక్ ఉంది, అది చదువుకోవచ్చా? అవును బ్రదర్. అంటే ఇప్పుడు చాలా కామెంటరీస్ ఉన్నాయి. అంటే మీకు ఇంగ్లీష్ చదవడం మీరు కన్వీనియంట్, మీకు తెలుగులో వచ్చింది, అది అందుకోసం మిమ్మల్ని అడిగి. ఓకే, మీరు పర్టికులర్ గా చెప్తున్నటువంటి వ్యాఖ్యానం నేను చూడలేదు, కానీ డాలస్ థియాలజికల్ సెమినరీ, బ్రదర్ యశ్వంత్, డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దట్? డాలస్ థియాలజికల్ సెమినరీ గురించి? అవునండి. అంటే వాళ్ళ విశ్వాస ప్రమాణం గురించి ఏమైనా చూసారా? అంటే మిగిలిన చాలా వాటి కంటే చాలా బెటర్ గానే ఉంటుంది. అంటే ఏ వ్యాఖ్యానాన్ని అయినా కూడా మనం అబ్సల్యూట్ గా తీసుకోలేము, కానీ చాలా వరకు మంచి వివరణే లభించే అవకాశం ఉంది. అన్ని రిసోర్సెస్ ని మనం వాడొచ్చు, కానీ వివేచిస్తూ మనం చదవాలి. అలా మీరు 100% కరెక్ట్ సార్. అంటే ఎంతో కొంత నేర్చుకున్నా మనకు కావాల్సింది తీసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంతో అడిగాను. నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, మీరు ఏం అన్నిదా భావించకండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. తర్వాత సోనియా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. వందనాలన్నా. వందనాలు. బివు అన్న, మీరు Yeah. మన సహోదరులకి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు మీరు ఇస్తున్న సమాధానాలను బట్టి చాలా సంతోషం అన్న. ప్రభువుని స్తుతిస్తున్నాను థ్యాంక్ యూ అందుని బట్టి. అన్న థ్యాంక్ యూ సో నాది ఒక మచ్. చిన్న డౌట్ అన్న. సిస్టర్ మీ పరిచయం ఒకసారి అన్నయ్య మీ మేము పేరు? నా పేరు సోనియా అన్నయ్య. సోనియా. మేము శ్రీకాకుళంలో ఉంటాం అన్నయ్య. ఎస్ సిస్టర్, మీరు మొదటిసారి జాయిన్ అయినట్టున్నారు ఈ program. అవునన్నయ్య, అంటే నాకు మిమ్మల్ని ఒక బ్రదర్ పరిచయం చేశారు. ఓకే నేను అప్పటి నుంచి మీ వీడియోలు వింటున్నాను, చూస్తున్నాను కదా అన్నయ్య. మీతో ఎలా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఓకే ఈ రోజు మీ ఇన్విటేషన్ చూడగానే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కి వచ్చాను. అనుకోకుండా ఇలాగ మిమ్మల్ని కలవగలిగాను అన్నయ్య. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే అన్న, నాది చిన్న డౌట్ ఏంటంటే, మత్తయి సువార్త చివరిలో 28వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో ప్రభు అంటున్నాడు తన శిష్యులను పిలిచి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. అవును. మత్తయి సువార్తలో కూడా మీరు వెళ్ళి అందరికి శిష్యులను చెయ్యండి అని చెప్పారు కదన్నా. అవును అవును అయితే నా డౌట్ ఏంటంటే, కొంతమంది సేవకులు ఏమంటారంటే, మీరు పిలుపు లేకుండా పనికి వచ్చి పని చేయడం వల్ల అది ఉపయోగం ఏం లేదు, పిలుపు ఉంటే ఆ పనికి ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది అని సేవకులు చెప్తుండగా నేను విన్నాను. మరి బైబిల్లోనేమో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మిమ్మల్ని అందరినీ నేను యాజకులుగా చేశాను అని అన్నారు. అది నాకు డౌట్ అన్నా. ఓకే ఓకే మంచి ప్రశ్న అడిగారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి 15 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదివినప్పుడు, దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని సువార్థికులుగా, ఉపదేశకులుగా నియమించాడు అన్నటువంటి మాట చదువుతా ఉన్నాం. అక్కడ కొందరిని అన్నటువంటి మాట వాడబడింది. అంటే ప్రత్యేకంగా దేవుడు ఈ పనులు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఇచ్చి కొంతమందిని ప్రత్యేకంగా ఒక పని కోసం నియమించుకునేటటువంటి విధానం ఏదైనా ఉందా? దేవుడు అలా పనిచేస్తాడా సంఘంలో అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు అలా కూడా పనిచేస్తాడు. అంటే దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని కాపరి బాధ్యత ఇచ్చి సంఘంలో విశ్వాసుల్ని బలపరచడానికి అవసరమైనటువంటి వాక్యం బోధించేటటువంటి సామర్థ్యం ఇచ్చి కొంతమందిని మిగతా వాళ్ళకి లేనటువంటి విశేష అవకాశాలు ఇచ్చి ఆ పని కోసం నిలబెడతాడా అంటే ఖచ్చితంగా నిలబెడతాడు. అలా చేసే అవకాశం ఉంది. అలాగే సువార్థికుల విషయంలో కూడా అన్యుల్ని, క్రైస్తవేతరులని సత్య బోధ వైపుకి, సత్య సువార్త వైపుకి నడిపించేటటువంటి పని కొంతమంది మిగతా వారి కంటే ఎక్కువ సమర్థవంతంగా చేయగలుగుతారా? వారికి ఇతరులకు లేనటువంటి గొప్ప సామర్థ్యము, గొప్ప అవకాశాలు దేవుడు ఇస్తాడా? ఎవరికి లేనటువంటి, మిగతా వాళ్ళకి లేనటువంటి గొప్ప ద్వారాలని దేవుడు వాళ్ళకి తెరిచి ఎక్కువ మందికి సువార్తను వాళ్ళు వేయగలిగేటటువంటి అవకాశాలని దేవుడు వాళ్ళకి ఇస్తాడంటే ఇస్తాడు. అలా దేవుడు సువార్థికుల్ని, కాపర్లని తన సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కొందరిని ఏర్పరచుకుంటాడు అనేది వాస్తవం. కానీ దాన్ని పట్టుకుని సువార్త ప్రకటించేటటువంటి పరిచర్య, ఆ పిలుపు లేకపోతే అలా ప్రత్యేకంగా నియమించబడి అలా ప్రత్యేకంగా దేవుడు పిలుచుకుని వాడుకుంటున్నటువంటి వారికి మాత్రమే పరిమితము అని అనుకుంటే మాత్రం అది ప్రమాదం. అలా ఎవరికి పరిమితం కాదు సువార్త ప్రకటించడం అనేది. విశ్వాసులందరికీ కూడా ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి అంటే, వాళ్ళు సువార్త సాక్షులుగా ఉండాలి. మనకున్న సామర్థ్యం కొలది, మనకున్నటువంటి అవకాశం కొలది, మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం కొలది, మనకున్నటువంటి అనుభవాల కొలది దేవుని కోసం ధైర్యంగా నిలబడి మనకు తెలిసిన విధంగా వాక్యానుసారమైనటువంటి సువార్తను, సత్య బోధను మనం మనము ఇతరులతో పంచుకునేలాగా మనము ప్రయాసపడడం అనేది ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అనేది మనం గుర్తించాలి. అది ఏ ఒక్కరికి మాత్రమే పరిమితమైనటువంటి బాధ్యతగా మనం చూడడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాపరి బాధ్యత గురించి మాట్లాడితే, సంఘంలో బోధించడము, బుద్ధి చెప్పడము, ఖండించడము, సరిచేయడము, ఈ పనులన్నీ కూడా కాపరే చేయాలి. కానీ మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివితే, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు అన్న మాట చదువుతాం మనం. అంటే సంఘ సభ్యులందరూ కూడా ఒకరినొకరు బలపరచడానికి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేటటువంటి, ఒకరికొకరు బోధ చేసేటటువంటి పని చేయాలి అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. సో నాకు తెలిసింది నేను నా సహోదరులతో పంచుకోవడం అనేది సంఘంలో అది వాక్య విరుద్ధం ఏం కాదు. దానికి నేను కాపరిగా నియమించబడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే సువార్త ప్రకటించేటటువంటి సందర్భంలో కూడా నేను ప్రత్యేకంగా సువార్థికుడిగా పిలువబడకపోయినప్పటికీ, లేదా ప్రత్యేకంగా నాకు ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం ఏమి ఉన్నట్టుగా కనబడకపోయినప్పటికీ, నాకు తెలిసిన విధంగా నేను సువార్త పంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటే ఉంది. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చదువుతారు?
యెరూషలేంలో ఉన్నటువంటి సంఘము హింస ఎదుర్కొన్నప్పుడు అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు అన్నటువంటి మాట చదువుతారు. అంటే అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారంటే ఎవరు? సామాన్యమైనటువంటి విశ్వాసులందరూ చెదిరిపోయారు అన్నటువంటి మాట చదువుతున్నాం. అదే అధ్యాయంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చదువుతున్నాం? చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచరించారు అన్నటువంటి మాట చదువుతా ఉన్నాం. చెదిరిపోయిన వాళ్ళు ఎవరు? అపోస్తలులు కాదు, సామాన్యమైనటువంటి విశ్వాసులే. కానీ ఏ సువార్త నిమిత్తం అయితే వాళ్ళు హింసను ఎదుర్కొన్నారో ఆ సువార్త వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ సంచరించారంట. అంటే ఎందుకు అలా చేయగలిగారు అని అంటే అపోస్తలీయ బోధ కింద ఆదిమ సంఘానికి అందించబడినటువంటి బోధ ఏంటి అని అంటే సువార్త ప్రకటించడం అపోస్తలులమైన మాకు మాత్రమే పరిమితమైనటువంటి బాధ్యత కాదు, మీరందరూ కూడా సువార్త బోధించాలి అన్నటువంటి బోధ వాళ్ళకి ఇవ్వబడింది. దాన్ని వాళ్ళు నమ్మారు, దానికి వాళ్ళు విధేయత చూపించారు. కాబట్టి ఏ సువార్త నిమిత్తం అయితే వాళ్ళు హింసను ఎదుర్కొన్నారో ఆ సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచరించారు. మేము సామాన్యులం కదా, మేము పిలువబడలేదు కదా అన్నటువంటి అభ్యంతరం ఏమి వాళ్ళకి ఎప్పుడు అవరోధంగా అనిపించలేదు సువార్త. కాబట్టి అది మనల్ని కూడా ఎప్పుడు ఆపకూడదు. మనకు ఉన్నటువంటి అవకాశం కలదు, మనం కూడా దేవుని సేవలో కొనసాగాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేయగలిగిందంతా చేయాలి. సంఘంలోనికి కొత్త విశ్వాసాలను నడిపించడానికి మనం చేయగలిగిందంతా కూడా మనం చేయాలి. ఎస్ సిస్టర్. ఓకే అన్న. అన్న అయితే చిన్న మాట అన్న. ఎస్ ఎస్ సార్. నేను ఇంటర్మీడియట్ లోనే మారు మనసు రక్షణ అనుభవం పొందానన్న. ఓకే. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. మా ఓకే. వారు ప్రభువు నమ్ముకొని మేము ఒక ప్రమాదం నుండి తప్పించబడ్డామన్న. అయితే తన పిలుపు ఏంటంటే మందిరం ఇంట్లో సంఘము స్టార్ట్ చేసుకోవాలని తనకు పిలుపు ఉందంట. ఓకే. సో ఇప్పుడు మేము సంఘం స్టార్ట్ చేసుకుని 3 years అవుతుందన్న. ఇది 4th year నడుస్తుంది. ఓకే. ఒక 3-4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ వస్తున్నాయి అన్న. ఓకే. అది దాని గురించి నేను అన్నా అనమాట. మనకి పిలుపు లేకుండా మనం చేయడం వల్ల ఒకవేళ ఫ్రూట్ఫుల్నెస్ కాదేమో, మనకి పిలుపు ఉండాలి అంటే ఆయన అన్నారు నాకుంది అన్నారు. నేను నాకు కూడా అది నాకు అర్థమైనట్లుగా ఉంటే బాగుండు అనిపించేది. కానీ అయితే నా సంఘంలో నా వరకు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి ప్రయాసపడుతున్నానన్న. స్త్రీల మధ్య పరిచర్య చేస్తున్నాను. నేను నేర్చుకున్నది మీ దగ్గర విన్నది, నేను కొంతమంది నేను ఎవరి చేత అయితే బలపడ్డానో వారి దగ్గర విన్నది నేను నోట్స్ రాసుకొని చెప్పగలుగుతున్నానన్న. ఈ విషయంలో నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా సంఘస్థులు కొంతమంది వెనకబడ్డం వల్ల ఇంత బాధపడుతూ మా వారితో అంటాను, ఎందుకండి ఇంత భారం పెట్టుకున్నారు, మనకి పిలుపు ఉండాలేమో అందుకే మనం కొంచెం కష్టపడుతున్నామేమో అని నేను అడుగుతుంటానన్న. అందుకే మిమ్మల్ని అడుగుదామని చేశాను. లేదు సిస్టర్, మీరు చేస్తున్నది మంచి పని. అది కొనసాగించడము 4-5 కుటుంబాలైనా సరే, అంటే మనము సంఖ్యను బట్టి ఫ్రూట్ఫుల్నెస్ ని బేరేజ్ వేయలేము సిస్టర్. యాక్చువల్ గా వీ కెనాట్ అండర్స్టాండ్ ఫ్రూట్ఫుల్నెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్స్. మనకు కావాల్సింది నంబర్స్ కాదు, మనం ఎంత బాగా క్వాలిటేటివ్ గా వాళ్ళని ప్రభువులో ఎదిగేలా చేయగలుగుతున్నాం, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆత్మల్ని అని మనం చూసుకోవాలి. ఎక్కువ మంది వస్తేనే అది ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ అని అనుకోవడానికి వీలు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు, బార్లు తేరుతున్నారు కొన్ని సంఘాల్లో, అయినంత మాత్రం అక్కడ వాళ్ళు ఏమి నమ్మకంగా వాక్యాన్ని బోధించట్లేదు, అదేమన్నా దేవుని ఆమోదము ఉన్నటువంటి పరిచర్యనా అంటే అలా ఏం కాదు కదా. ఎక్కువ మంది వచ్చినంత మాత్రం అక్కడ ఏం లేదు, వాక్యానికి మనం ఎంత నమ్మకంగా ఉన్నాము అన్నది అసలు విషయం. అవునన్నా. ఓకే అన్న, మా వారు మాట్లాడతారంట అన్న. షూర్ సార్. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు బ్రదర్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, మా మిస్సెస్ మీకు డౌట్ అరేంజ్ చేసింది డౌట్. అవునండి. ఇప్పుడు మాకు తన ఏమంటదంటే, మనకు పిలుపు లేదు కాబట్టి మనం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అలా అయితే ఆయన పిలుపు ఉంటే మనకు ఆటోమేటిక్ గా కొన్ని విషయాలు కొనసాగుతూ ఉంటాయి, మనకు సహకారంగా ఉంటాయి అని అంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు పిలుపున్నా పిలుపు లేకపోయినా ఇది దేవుని పని, ఆయన మంచి పనే కానీ నీ చెడు పని మనం చేయటం లేదు. ఇప్పుడు కాబట్టి దేవుని కొరకు నేను వెలిగించబడ్డాను క్రీస్తు ద్వారా. ఆ వెలిగించబడిన వెలుగు నేను కొంత గ్రహించి నాకు ఆ కొంత పూర్తిగా నేను ఇవ్వలేను. నా దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వాడును, దయను ఎరిగిన వాడును అనుభవించాను, ప్రాక్టికల్ గా నేను అనుభవించాను ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ. మనం పొందినది ఎందుకు ఇతరులు మనకు ఇస్తే తప్పే ఉంది అనే కాన్సెప్ట్. మీ పరిచయం, మీ పేరు చెప్తారా బ్రదర్? నా పేరు భాస్కర్ రావు బ్రదర్, శ్రీకాకుళం బ్రదర్.
నేను బ్రదర్ అసెంబ్లీ నేను లెక్చర్ గా చేస్తున్నాను బ్రదర్. ఎస్ బ్రదర్. బ్రదర్ మీరు సరిగ్గా చెప్పారు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పిలుపు అంటే మనకి ప్రత్యేకంగా ఇప్పుడు దర్శన రూపంలోనో, ఒక స్వరం వినడం ద్వారానో, లేకపోతే ఒక కళ ద్వారానో వచ్చేది కాదు పిలుపు అనేది. అంటే దేవుని చేత వాడబడాలి అన్నటువంటి ఆ కోరిక మీ మనసులో పెట్టిందే దేవుడు. దాన్ని ఎంతో కొంత చేయగలిగేటటువంటి సామర్థ్యం మీకు ఇచ్చింది కూడా దేవుడే. అలా చేయగలిగేటటువంటి ద్వారాలు తెరిచింది కూడా దేవుడే. అలా చేయమన్నటువంటి ఆజ్ఞ కూడా వాక్యంలోనే ఉంది. సో ఇంకా అంతకంటే పిలుపుని నిర్ధారించుకోవడానికి మనకి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. సాటిస్ఫాక్షన్ 100% టు మీ. థ్యాంక్ యూ బ్రదర్. అన్న వస్తున్న వాళ్ళందరూ కొంచెం చదువు లేని వాళ్ళన్న వాళ్ళని ఎలా బలపరచాలో నాకు అర్థం కావట్లేదు అన్న. అది దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు సిస్టర్. దేవుడే జ్ఞానం ఇస్తాడు. కొంచెం ఓపిక పట్టాలి మనం వాళ్ళ విషయంలో. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నంత స్పీడ్ గా అంత ఫాస్ట్ గా అన్ని అర్థం అవ్వకపోవచ్చు వాళ్ళకి. సో మనం ఓపికగా చేయాలి. కాకపోతే దేవుడు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రజల మధ్యలో పరిచయం చేశారో అలాంటి ప్రజల మధ్యలో పరిచయం చేయడానికి మీకు ధన్యతనిచ్చాడు. యాక్చువల్గా దాన్ని గొప్ప ధన్యతగా చూడండి, సవాల్గా చూడకండి. ఓకే. అవును బ్రదర్. ఇప్పుడు మాకు వస్తున్న ఫ్యామిలీలో ఒక వైఫ్ అన్నది తన మట్టుకు తను వెనకబడిపోయి అలా ఉండిపోయింది. మేము వెళ్ళి తను రిక్వెస్ట్ చేసినా, తన్ని బ్రతిమాలినా, కన్నీరు పెట్టినా తనలో వస్తానులే అని ఆ పదవాన్ని తప్పించి గాని తనలో ఎటువంటి మార్పు లేదు. మేమేమంటామంటే, మేము మా భార్య భర్తలుగా మనం తనకేమో తన దృష్టిలో మనం ఏం పొరపాటు మాట్లాడావా, లేకపోతే అలాగనే క్షమాపణ అడగడానికి కూడా సిద్ధం. క్షమాపణ కూడా అడిగా. ఒకవేళ మా వల్ల పొరపాటు అనము, ఒకవేళ జారిందేమో క్షమించు, మమ్మల్ని చూడకు, ప్రభువుని చూడు అని రమ్మన్నావు అన్నా. అయినా దేవుని ప్రేమను బట్టి నేనైతే కొద్దిగా వెనక్కి వచ్చాను, కానీ నా మిస్సెస్ మాత్రం ఇంకా గోజులాడుతుంది. ఈ రోజు కూడా నేను నిన్న మొన్న ఒక వాక్యం విన్నాను. విని నేను చేసిన తప్పు అని నా కాన్షియస్ ఇంకా ప్రేమించవలసిందే గాని మనం ఎందుకు రానంత మాత్రాన తన దూరం పెట్టిసామే అనే ఒక బాధ ఉంది. ఆ బాధను కూడా దేవుడు ఏంటంటే, ఒక ప్రేమ అనేది ఒక వ్యసనంగా మనం తీసుకోవాలి అని నేను వాక్యాన్ని విన్నాను ఒక బ్రదర్ ద్వారా. పిలుస్తున్నా అలానే. దాన్ని బట్టి నేను మరలా బలపడ్డాను. అయ్యో మనం ఇంకా ప్రేమించాలి. దేవుడు మన కొరకు ప్రేమించాడు కదా. మనం ఇన్ని చేసినా ఆయన మన కొరకు మనకు విమోచించడానికి ఆ శిలువ మరణాన్ని, కలవరగిరిలో ఆ మరణం చేయకపోతే మరి మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు కదా అని మళ్ళీ రిపెంటెన్స్ నేనే పొంది మరి వెళ్ళాలి, తను బలపరచాలి అనే ఉద్దేశాన్ని నేను తిరిగి రెడీ అయ్యాను బ్రదర్. మరి ఇప్పుడు ఆవిడ విషయంలో ఏంటి బ్రదర్, మాలో అంటే మిమ్మల్ని ఫోర్కాస్టింగ్ నేను చేయమంటాం లేదు, కానీ అక్కడ మాలోట లేకపోతే ఆవిడ గురించి చాలా ఏడ్చాము. నిద్రలేని రాత్రులు ఉన్నాయి, భార్య భర్తలుగా ప్రార్థించిన రాత్రులు ఉన్నాయి. తన భర్తకు కూడా చెప్తాం, తన భర్త కూడా అలాగేనమ్మా వస్తానంటదమ్మా, రాదమ్మా, తన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ఏంటో తన మనస్తత్వాన్ని ఏంటో అని మరి మాకు తెలియదు బ్రదర్. అంటే మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ వైపు నుండి మీరు ప్రయత్నం చేశారు. మీరు తప్పు చేశారో లేదో మీకు తెలియకపోయినప్పటికీ ఒకవేళ తప్పు చేసి ఉంటే అని చెప్పి సమాధాన పడే ప్రయత్నం కూడా చేశారు. అందుకంటే మీరు వ్యక్తిగతంగా ఆమెతో చేయాల్సింది ఏమీ లేదు. మీరు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేయగలిగితే మంచిదే. కానీ మీరేదో బలవంత పెట్టి ఆమెను మళ్ళీ రప్పించుకుంటున్నారు అన్నటువంటి ఇంప్రెషన్ ఆమెకి ఇవ్వకుండా ఉంటే మంచిది. ఆమె కోసం ప్రార్థన చేద్దాం మనం. అంటే ప్రార్థన చేయగలిగినమే లేదు. అది కూడా ప్రేమతోనే కదా మనం చేసేది. కాబట్టి దేవుడు మన మనసును చూస్తా ఉన్నాడు. ఆమె పరిస్థితి కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు న్యాయంగానే ఆ విషయాన్ని చూస్తాడు అని మనం మీరేమి దాని గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. దేవుని టెన్షన్ పడ్డాం బ్రదర్. నిజంగా ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాం, కానీ కన్నీరు పెట్టాం, వేదన పడ్డాం. కొన్ని గంటలు, కొన్ని దినాలు అయితే నిద్ర కూడా కొద్దిగా కరువయ్యాం. అవును. అంటే టెన్షన్ పడొద్దు అని ఎందుకంటున్నానంటే, మనకు దేవునికి మన భారం అంతా అప్పగించాలని చెప్తున్నాడు. ఇది కూడా దేవునికి అప్పగించాల్సినటువంటి భారమే. ఆయన చేస్తే తప్ప కార్యం మనం చేయలేం కాబట్టి. అవును, అది 100%. రైట్. సో ప్రార్థనతో ఆయన పైన ఆధారపడ్డా మంచిది. బ్రదర్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ మాకు వాట్సాప్ పెట్టండి బ్రదర్ ఈ నంబర్ కి. ఇప్పుడు ఈ జూమ్ లోనే మీకు పెడతారు బ్రదర్. నా ఫోన్ నంబర్ పెడతారు, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. Okay. Brother Yashwant, if you can share my contact number. Yes. Thank you, brother. Thank you very much. Thank you, brother.
లైవ్ చాట్ లో నుంచి విజయ్ రెడ్డి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, హాగరు కెతూరా వీళ్ళిద్దరూ ఒకరేనా అనేది ప్రశ్న. హాగరు కెతూరా ఒకళ్ళు కాదు. షారా బ్రతికున్నప్పుడే హాగరు అని అబ్రహాము వివాహం చేసుకున్నాడు. అది కూడా షారా చెప్పడం కారణంగా వివాహం చేసుకున్నాడు. షారాకి వాస్తవానికి సేవకురాలుగా ఉన్నటువంటి హాగర్ని షారా చెప్పడం కారణంగా అప్పటి వరకు సంతానం కలగలేదని చెప్పి హాగర్ని అబ్రహాం పెళ్లి చేసుకోవడం జరిగింది. షారా చనిపోయిన తర్వాత కెతూరాని వివాహం చేసుకున్నాడు. ఆమె వేరొక స్త్రీగానే ప్రస్తావించబడింది. అప్పుడు కూడా లేఖనాల్లో కెతూరా హాగరు ఒకరే అయి ఉండే అవకాశం ఎక్కడ లేదు అసలు. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ టూ డిఫరెంట్ పీపుల్, టూ డిఫరెంట్ పర్సన్స్. ఎస్ ఎస్. తర్వాత లైఫ్ స్టైల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, హెవెన్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీజేఎస్ దినకరన్, హౌ ఫార్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బిబ్లికల్? Kindly comment on this. Even his kneeling down and praying for long hours, should we practice it? డీజేఎస్ దినకరన్ గారు పరలోక దర్శనాలు లేదా అనుభవాలు అవి వాక్యానుసారమైన వాటి గురించి తెలియజేయగలరు. ఆయన గంటల తరబడి మోకాళ్ళుని ప్రార్థించటం అటువంటి ప్రాక్టీస్ లాగా మనం కూడా చేయాలా? దేవునితో సహవాస సమయం గడపడము, దేవుణ్ణి ఆరాధించడంలో మోకరించి ప్రార్థించడం అనేది వాస్తవానికి మనం డీజీఎస్ దినకరన్ దగ్గర నుంచి కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన అపోస్తలుల దగ్గర నుండి కూడా మనం నేర్చుకోవాలి. అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. వాస్తవానికి యేసు ప్రభు వాస్తవానికి రాత్రి అంతా కూడా మెలకు నుండి ప్రార్థించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కొన్ని స్థలాల్లో. కాబట్టి ఎంతసేపు ప్రార్థన చేసినా అది ఎప్పుడు అది ఆశీర్వాదకరమే తప్ప దానివల్ల అంటే డీజీఎస్ దినకరన్ చేశాడు కాబట్టి మనం చేయకూడదు అని లేదు, డీజీఎస్ దినకరన్ చేశాడు కాబట్టి మనం చేస్తున్నామని కూడా అనుకోకూడదు. ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం కాదు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇఫ్ యూ కెన్ ట్రూలీ ఎక్సర్సైజ్. అంటే అదేదో ఆచారంగా చేయాలి, ఇది నియమం అన్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము సంతోషంగా సహవాస సమయాన్ని గడపగలిగితే కనుక నథింగ్ లైక్ ఇట్. అయితే మోకరిస్తే మాత్రమే ఎక్కువ ఆధ్యాత్మికత అన్నది ఏమీ లేదు. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మోకరిస్తారు, సాష్టాంగ పడతారు, నిలబడి ఆరాధిస్తారు. అన్ని పోస్టర్స్ లో ఆయన ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించినా, ఎలా ప్రార్థన చేసినా అది ఆయన వింటాడు. ఆయన మన మనసుని చూస్తాడు తప్ప శారీరకంగా కేవలం మన ఆరాధనను వ్యక్తపరచడానికి మాత్రమే మనం మోకాళ్ళ మీద పడతాం. కానీ ఎన్ని గంటలు మనం మోకాళ్ళ మీద నిల్చున్నాం అన్న దానిపైన ఆధ్యాత్మికత ఏమి ఆధారపడి ఉండదు. మన ఆత్మీయ స్థితి మాత్రం ఏమి దానిపైన ఆధారపడి ఉండదు. ఎక్కువ మోకాళ్ళ పైన నిలుచున్నటువంటి వ్యక్తి ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుదల ఉన్నటువంటి వ్యక్తి, మిగతా వాళ్ళు తక్కువ ఆత్మీయత ఉన్నటువంటి వాళ్ళు అని అనుకోవడానికి అసలు వీల్లేదు. దట్ ఈస్ నాట్ ద రైట్ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ ఆర్ స్పిరిచువాలిటీ. ఓకే, సో పరలోక దర్శనాల గురించి మనం మాట్లాడితే అసలు ఏ దర్శనాలు ఇప్పుడు కనబడవండి, అది సరైనటువంటి ఆలోచన. కొత్త నిబంధన సంపూర్ణం అయిపోయిన తర్వాత కొత్త ప్రత్యక్షతలు రావడము అనేది, దేవుడు కొత్తగా ఎవరికైనా ఏదైనా బయలుపరచడము అనేది ఆ ఆలోచన అసలు వాక్యంలో సమర్థించదగినటువంటి ఆలోచన కాదు. ఎవరైనా అది చెప్తున్నారు అని అంటేనే అది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సోర్స్ అనేది మనం గుర్తించగలగాలి. ఎందుకంటే నేరుగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆ వ్యక్తి మాట్లాడేదంతా కూడా దేవుడు నాకు చెప్పాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అవన్నిటికీ మనం విధేయత చూపించాల్సి ఉంటుంది. అండ్ ఈ రకంగానే సంఘంలోనికి ఇప్పటి వరకు చాలా దుర్బోధలు ప్రవేశపెట్టబడడం అనేది జరిగింది. బైబిల్ను మాత్రమే నేను నమ్ముతాను, బైబిల్లో ఉన్నది మాత్రమే సత్యము, ఈ 66 పుస్తకాల వెలుపల ఎక్కడ దేవుని ప్రత్యక్షత లేదు అని నమ్మేవారి నుండి మీకు బైబిల్ని వక్రీకరించడం ద్వారా వాళ్ళు ఏమైనా దుర్బోధలు పుట్టించి ఉండొచ్చేమో, కానీ బైబిల్లో లేనటువంటి కొత్త ఆలోచనల్ని సంఘంలోనికి ప్రవేశపెట్టడం అనేది మాత్రం ఎప్పుడు ఈ దర్శనాల బ్యాచ్ కలిగినటువంటి నష్టం సంఘానికి. కాబట్టి ఈ దర్శనాల పేరు చెప్పుకొని వచ్చేటటువంటి వాళ్ళని అసలు ఎప్పుడు కూడా అంగీకరించడానికి వీల్లేదు. ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైన, అంటే దర్శనాలు ఇప్పటికీ ఉన్నాయా లేకపోతే అవి అపోస్తలీయ కాలం వరకు మాత్రమే పరిమితమైనటువంటి విషయమా అన్నది ఒక పెద్ద డిబేట్, పెద్ద డిస్కషన్. దాన్ని ఇక్కడ మనం కన్క్లూడ్ చేయలేం. కానీ నేను అది వాక్యానుసారమని నమ్ముతున్నాను. అంటే ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షత మాత్రమే దేవుని ప్రత్యక్షత. ఈ రోజు ప్రత్యక్షతగా దర్శనాలు, స్వరాలు, కళలు ఏవైతే చెప్పుకుంటున్నారో అవి దేవుని నుండి కలిగేవి కావు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ మాట చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళ నుండి వచ్చేటటువంటి ప్రమాదాన్ని గుర్తెరిగి మనం వాళ్ళని దూరం ఉంచడం ఎప్పటికైనా సంఘానికి శ్రేయస్కరం అనేది గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు, లేకపోతే మోర్మన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఈ పెద్ద పెద్ద కల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేజర్ గా బైబిలేతరమైనటువంటి దర్శనాలపైన ఆధారపడి కట్టబడినటువంటి అవాంతర శాఖలు. కాబట్టి వీటి వల్ల వచ్చినటువంటి నష్టము, ప్రమాదము చాలా ఎక్కువ సంఘానికి. వాటి విషయంలో మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా.
ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత షాలేం అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, సార్ క్రిస్టియన్స్ పాలిటిక్స్ చేయొచ్చా అనేది ప్రశ్న గురువు గారు. యాక్చువల్ చాలా ఎక్కువ పాలిటిక్స్ చేస్తున్నారు క్రిస్టియన్స్ సంఘాల్లో, అదే వచ్చిన సమస్య. కానీ మీ ప్రశ్న అది కాదని నాకు తెలుసు. పాలిటిక్స్ అంటే మీరు నిజంగా రాజకీయాల గురించి అడుగుతున్నారు, రాజకీయాల్లో పాల్గొనొచ్చా అనేది. మనం ఏ ఏ ఆ, మనకి దేవుడు ఇచ్చినటువంటి సామాజిక కోణంలో ఆలోచిస్తే అన్ని రంగాల్లోనూ క్రైస్తవ ఆ, విశ్వాసం కలిగినటువంటి వారు పాల్గొనొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒకే ఒక నియమం ఏంటి అంటే మనం పాపం చేయకూడదు, పాపంతో రాజీ పడకూడదు అని. ఒకవేళ మీరు పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి క్రైస్తవ విలువలను ఎత్తి పట్టుకోగలిగి దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ రాజీ పడకుండా రాజకీయాల్లో మీరు మనగలిగితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏముంది. అప్పుడు మనకు దానియేలు, దావీదు, ఈ ఉదాహరణలన్నీ కూడా, యోసేపు, ఇవన్నీ కూడా మనకి, ఎస్తేరు, ఇవన్నీ మంచి మాదిరిగా మంచి ఆదర్శాలుగా మనకు కనబడతాయి. కానీ దేవుణ్ణి పనంగా పెట్టి చేసేటటువంటి రాజకీయాలు చాలా మంది క్రైస్తవం పేరుతో కూడా చేస్తా ఉన్నారు. అలా చేయకపోతే రాజకీయాలు చేయలేమండి అని వాళ్ళు కూడా నిజాయితీగానే ఒప్పుకుంటున్నారు. కానీ అలా చేయగలిగితే మీరు క్రైస్తవులుగా ఉండలేరు. ఎక్కడ నిజాయితీని మీరు పనంగా పెట్టి, ఎక్కడ క్రైస్తవ విలువల్ని పనంగా పెట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారో అక్కడ ఇంకా అది క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చా అన్న ప్రశ్నకే తావులేని విధంగా, మీరు క్రైస్తవులు ఎట్లాగో కారు కాబట్టి ఆ రాజకీయాలు మీరు చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్న కూడా అప్రస్తుతం అయ్యే విధంగా చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. అది చేయకూడదు. ఓకే, సో క్రైస్తవులుగా ఉంటూ రాజకీయం చేయాలి అంటే దేవునికి ముందు నమ్మకంగా ఉండి దేవుని విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా మీరు రాజకీయాల్లో మనగలిగితే చేయండి, మంచిది. ఎస్. తర్వాత క్రిష్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, రోమపత్రిక 8:22 26 27 ఆత్మ విజ్ఞాపన చేస్తాడు, ఆ ఆత్మ క్రీస్తేనా? అలాగే 8:34 క్రీస్తు విజ్ఞాపన చేస్తారు అని ఉంది. అంటే ఐ అండ్ ఫాదర్ నేను తండ్రి ఒకటే అన్నలాగా స్పిరిట్ అండ్ క్రైస్ట్, ఆత్మ క్రీస్తు కూడా ఒకటే అని అనుకోవచ్చా? నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసుప్రభు చెప్పినప్పుడు తండ్రే యేసుక్రీస్తు అన్న భావంలో చెప్పబడినటువంటి మాట కాదు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటే అక్కడ సందర్భం వేరే ఉంది. అంటే ఎవరిను నా గొర్రెల్ని నా తండ్రి చేతిలో నుండి అపహరించలేరు, ఎందుకంటే అందరూ నా తండ్రి, వాటిని నాకు అనుగ్రహించిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, కాబట్టి ఆయన చేతిలో నుండి ఎవరు అపహరించలేరు. అలాగే నా చేతిలో నుండి కూడా నా గొర్రెలను ఎవరు అపహరించలేరు, ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నాం. అంటే ఆయన ఎలా సర్వశక్తిమంతుడు అలాగే నేను సర్వశక్తిమంతుడిని, కాబట్టి నా చేతి నుండి కానీ తండ్రి చేతి నుండి కానీ గొర్రెలను ఎవరు అపహరించలేరు అన్న భావంలో నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నటువంటి మాట చెప్పబడింది. యోహాను సువార్త 10:30 ఉన్నటువంటి సందర్భాన్ని మనం తండ్రే యేసుక్రీస్తు అన్న భావంలో చెప్పబడినటువంటి మాట కాదు అలా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అన్నటువంటి భావం ఎప్పుడు తీసుకోకూడదు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదు. యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటూ ఏమన్నాడు? తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపించమని తండ్రిని వేడుకుంటాను అని అన్నాడు. యోహాను సువార్త 14 16-17 వేరొక ఆదరణకర్త అంటే ఏంటి? తండ్రికి యేసుక్రీస్తుకి వేరుగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన్ని పంపించమని తండ్రిని వేడుకుంటానని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి తండ్రే యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మే తండ్రి కాదు, యేసుక్రీస్తు కాదు. తండ్రే, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఒక దేవుడిని మనం విశ్వసిస్తున్నాం అన్నది మన విశ్వాసం. త్రిత్వ సిద్ధాంత సారాంశం కూడా అదే. ఆయన ఈయన ఆయన అని చెప్పేది మోడలిజం, అది వన్నెస్ కాన్సెప్ట్, అది బైబిల్ చెప్పేటటువంటి థియాలజీ కాదు. కాబట్టి మనలో ఉండి విజ్ఞాపన చేసేటటువంటి పరిశుద్ధాత్మ, అలాగే తండ్రి సమక్షంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి ఉత్తరవాది, ఈ ఇద్దరు ఒకళ్ళు కాదు. యేసుక్రీస్తు తండ్రి సమక్షంలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి ఉత్తరవాది. పరిశుద్ధాత్మ మనాంతరంగంలో నుండే విజ్ఞాపన చేస్తున్నటువంటి, మనకు సహాయకుడిగా ఉన్నటువంటి వేరొక ఆదరణ. ఆయన ఒకటి కాదు అనేది గుర్తుపెట్టారు. ఎస్ బ్రదర్. తర్వాత ఎంఎస్ అజయ్ కుమార్ అని అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ డబ్బుని పొదుపు చేయడం, సేవింగ్స్ చేయడం అనేది పాపం అని చెప్తున్నారా? వాట్ టైప్ ఆఫ్ మనీ సేవింగ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్? అంటే ఏ విధంగా మనం డబ్బుల్ని దాచుకోవడము దేవుని దృష్టికి అంగీకారం కాదు, పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే ఏంటి అసలు అనేది ప్రశ్న.
అంటే అక్కడ ఆ, అసలు ధనాన్ని పొదుపు చేసుకోవడం మొత్తానికి పాపం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఎక్కడ మాట్లాడలేదు. మీరు మీ మనసంతా కూడా ఆ ధనం పైనే ఉంటే అది ఎంత అశాశ్వతమైనది, ఎంత సులభంగా దాన్ని నష్టపోయే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ శాశ్వతంగా ఉండేది దేవుడే కాబట్టి ఆయనే మీ నిధిగా ఉండాలి, ఆయనే మీ ధనంగా ఉండాలి, ఆయన పైనే మీ హృదయం ఎప్పుడు కూడా ఉండాలి. నీ హృదయం ఎక్కడుంటే అదే నీ ధనం. సో తాత్కాలికమైనటువంటి విషయాలపైన నీ హృదయం ఉంటే అది నీ ధనం, దేవుని పైన నీ హృదయం ఉంటే ఆయనే నీకు ధనము. కానీ శాశ్వతమైన ధనం ఏంటో నువ్వు గుర్తెరగాలి అన్నటువంటి భావంలో చెప్పినటువంటి మాట తప్ప అసలు పొదుపు చేయడమే పాపం అన్నటువంటి భావంలో ప్రభు చెప్పలేదు. అదే అలా చెప్పాలన్నది ఆయన ఉద్దేశం కూడా కాదు. సామెతల గ్రంథంలో మనము చీమల్ని చూసి పాఠం నేర్చుకోవాలి. అవి వేసవిలో ఎలాగైతే ఆహారం సూచుకుంటాయో అలాగే మనం కూడా కష్టపడి ఆ రాబోయే మనం చూడలేని భవిష్యత్తు ఆ, కష్టాల కోసము లేకపోతే కష్టతరమైనటువంటి పరిస్థితుల కోసం మనం సమకూర్చాలి అన్నటువంటి పాఠం మనకు వాక్యం నేర్పిస్తా ఉంది. ఇతర వాక్య భాగాల్లో ఆ బోధ మనకు చాలా స్పష్టంగా ఉంది. సో ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలని కానీ నేను కొట్టివేయడానికి రాలేదని యేసు ప్రభు చెప్తూ విభు గారు, మీరు మీ ఆడియో మ్యూట్ అయింది. విభు గారు, విభు గారు, బ్రదేషన్ యా అదే ప్రవక్తల వచనాలు కొట్టివేయడానికి నేను రాలేదు అనే దగ్గర నుంచి కట్ అయింది, అక్కడి మ్యూట్ నుంచి లో కట్ అయిందా? పడిపోయింది. ఎస్ మ్యూట్ అయిపోయింది. ఓకే, సో నేనేమంటున్నానంటే ప్రవక్తల వచనాల్ని నేను కొట్టివేయడానికి రాలేదు అని ఆయన చెప్తున్నప్పుడు ఆ పాత నిబంధనలో తర్వాత ఇతర లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆ నియమాలని ఉల్లంఘిస్తూ ఆయన ఏమీ బోధించట్లేదు. కానీ ఎవరికి మనం దాసులుగా ఉండాలి, ఎవరిని మనం నిజంగా సేవించాలి, దేవుడిని సిరిని సేవించడం సాధ్యం కాదు. కాబట్టి వాటిపైన మన మనసుని నిలపడం, వాటిపైన మన హృదయాన్ని ఉంచడము, మన వైఖరి అదేదో ఆ- అదే మనల్ని ఉద్ధరిస్తుంది అన్నట్టుగా దానిపైన మనం ఆధారపడేలాగా ఉండడం అనేది సరైనటువంటి ఆలోచన విధానం కాదు. అది దేవుని రాజ్యాన్ని నీతిని వెతికేటటువంటి వారికి ఉండేటటువంటి వైఖరి కాదు అన్నటువంటి భావంలో ప్రభు చెప్పేటటువంటి మాటలు. ఆ సందర్భాన్ని అలాగే చూడాలి. సో దట్స్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎస్ బ్రదర్. సో ఇంకా కొన్ని లైవ్ చాట్ లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయి, కానీ ఈ రోజు మన కార్యక్రమం కోసం అనుకున్న సమయం అయిపోయింది కనుక ఐ రిక్వెస్ట్ మళ్ళీ వచ్చే మంగళవారం మరలా క్వశ్చన్స్ ని పోస్ట్ చేసినట్లయితే అప్పుడు వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తాము. ప్రతి వారం నేను జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా తెలుగులో మంచి క్రైస్తవ సాహిత్యాన్ని అందించడం కొరకు హితబోధ పరిచర్య ఎంతగానో ప్రయాసపడుతుంది. అయితే ఆ రీసోర్సెస్ అన్ని పుస్తకాల రూపంలో, వ్యాసాల రూపంలో, కామెంటరీల రూపంలో, ఆడియో వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాల రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే 3 విధాలుగా అవన్నీ మీకు ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. వీక్షకులంతా ఒకసారి ఆ వెబ్సైట్ ని విజిట్ చేసి అసలు ఏమున్నాయో, ఆ పుస్తకాలు ఏమున్నాయి, వ్యాసాలు ఏమున్నాయో అవన్నీ ఒకసారి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ ఏదైనా కొత్త అప్లోడ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. అండ్ హితబోధ యాప్, మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వెబ్సైట్ లో ఉన్న దాదాపుగా చాలా రిసోర్సెస్ యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి కనుక మీకు మొబైల్లో ఉంటే హ్యాండీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూసుకోవడానికి, చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ వనరులన్నీ అలాగే ఈ కార్యక్రమం గురించి కూడా
మీరు వీటిని ఉపయోగించుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందుకుంటూ మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు పరిచయస్తులందరికీ కూడా వీటిని పరిచయం చేసి వారు కూడా బ్లెస్ చేయబడడానికి మీరు మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. క్రైస్తవ స్పందన క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.